భాను సార్ అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నా సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్, యూ కెన్ స్టార్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ అది క్లియర్గా ఉంది కదా సార్? ఎస్, వెరీ మచ్ క్లియర్ సార్. ఓకే, స్క్రీన్ అని కనెక్ట్ క్లియర్గా ఉంది కదా సార్? ఎస్, గో హెడ్, గో హెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక గ్యాదరింగ్ బాగానే వచ్చారు సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ చుట్టాల్లో బంధువులు కానీ ఎవరన్నా ఉంటే అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి. జస్ట్ ఒక 2 minutes 3 minutes మన సెషన్ స్టార్ట్ చేద్దాం. దీన్ని పరివర్తన అంటాం మన మోడీ కేర్లో. ఇది ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అండి. దీని గురించి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్ని కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలను కానీ, మీరు ఎవరినైతే బాగా అభిమానిస్తారో, మీరు ఎవరినైతే బాగా ఇంట్రెస్ట్ చూపుతారో అలాంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్ అండి. జస్ట్ ఒక 1 or 2 minutes మనం స్టార్ట్ చేద్దాం. ఇంకెవరైనా ఉన్నా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా ఫోన్లు చేసి అందరికీ తప్పనిసరిగా అటెండ్ చేసుకోండి. దీన్ని మన మోడీ కేర్ కంపెనీ తరఫున మన సఫీ సార్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఒక లీడర్ లాగా, ఒక కంపెనీ తరపు కాకుండా ఒక లీడర్ లా పెట్టి మన ప్రోగ్రామ్స్ అన్ని మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మోడీ కేర్ కంపెనీ ఉన్నటువంటి టాప్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఏఎస్ఎం గారండి, సఫీ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఎవరన్నా ఉంటే ఇంకా ఇన్వైట్ చేసుకోండి. మరి నా పేరు వచ్చేసి భానుప్రసాద్, భీమవరం అండి మాది. యాక్చువల్గా మాది వివరాలన్నీ చెప్తాను. నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దీన్ని పార్ట్ టైమ్గా స్టార్ట్ చేశాను అనమాట అండి. చేసి ఒక ఫుల్ టైమ్గా మారటం జరిగింది. నేను చేసే వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారం అండి. చేస్తూ ఇది ఫుల్ టైమ్గా చేస్తాను అనమాట. అయితే ఇది యొక్క విధానం వచ్చేసి, ఈ కంపెనీ పేరు వచ్చేసి మోడీ కేర్ అండి. అదో వినపడుతుంది కదండి, అందరు క్లారిటీ ఉంది కదండి? మోడీ కేర్ అండి. అయితే ఇది ఏంటంటే లైక్ డిమార్ట్, స్పెన్సర్, రిలయన్స్ ఎలాంటిదో అలాంటి మార్ట్ అండి. ఈ బయట ఉన్నటువంటి మార్ట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మనం కొనుక్కుంటాం. ఎస్ అండి, అవునండి. టైప్ చేయండి, ఎవరైనా ఉంటే టైప్ చేసినా పర్వాలేదు, లేదా ఎస్ అని చెప్పినా పర్వాలేదు అండి. ఓకే, ఎస్. అది అంటే నాకు మీ మాట వినపడుతుందో లేదో నాకు తెలుస్తుంది. ఓకే, ఎస్. అయితే ఇది మోడీ గారు అన్నాం కదా అని ఒక మోడీ ఒక గ్రూప్ అనమాట అండి. మన ప్రధాని మోడీ గారికి కాకుండా ఇది ఒక మోడీ గ్రూప్స్ అండి. ఒక మంచి అద్భుతమైనటువంటి గ్రూప్స్ ద్వారా వచ్చినటువంటి మన మోడీ కేర్ అనమాట అండి. ఆ కంపెనీ వివరాలు కూడా మీకు చెప్తాను. అయితే దీన్ని నాకు ఒక ఆయన మా గురువు గారు శ్రీ బ్రహ్మానందాచార్య గారు అంటామండి. శ్రీ బ్రహ్మానందం గారు ట్రైనింగ్ బ్రహ్మ అని చెప్తూ ఉంటాం. ఒక గవర్నమెంట్ లెక్చర్ చేసి రిటైర్ అయిపోయి నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఒక 2 years బ్యాక్ వచ్చి చెప్పారండి. చెప్తే నేను ఆశ్చర్యపోయానండి. ఇదేంటి డిమార్ట్, స్పెన్సర్, రిలయన్స్ అలాంటి మార్టే అంటున్నారు, ఇందులో బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే చాలు. భాను గారు ఇది చేంజ్ యువర్ షాపు, చేంజ్ యువర్ లైఫ్ అన్నారండి. దీని యొక్క సబ్జెక్ట్ ఏంటంటే చేంజ్ యువర్ షాపు, చేంజ్ యువర్ లైఫ్. ఇదేంటిది, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవటువంటి, షాపులు చేంజ్ చేస్తే లైఫ్ ఎక్కడన్నా చేంజ్ అవుతాయా? మన చిన్నప్పటి నుంచి మన ఇక్కడ భీమవరంలోనే మన మోర్ అని పెట్టారండి కొన్ని సంవత్సరాల క్రితం. తర్వాత త్రినేత్ర పెట్టారు, స్పెన్సర్ పెట్టారు, రిలయన్స్ పెట్టారు, డిమార్ట్ పెట్టారు. ఇలా హైదరాబాద్ లో ఉన్న లూలు మాల్ భీమవరం వస్తుందా రాదంటే భీమవరం అర్జెంట్గా వచ్చేద్దండి. ఎందుకంటే మా భీమవరం అంతా కూడా మంచి పొటెన్షియాలిటీ ఏరియా, చేపల చెరువులు, మంచి చెరువులు వచ్చేస్తుంది. అంటే పాలకులు, నర్సవరం ఇలాంటి ఊరు కొద్ది లేట్గా రావచ్చు, కానీ భీమవరం మాత్రం లూలు మాల్ వచ్చేస్తుంది. షాపులు మారితే లైఫ్ మారిపోవడం ఏంటి అని ఒక 15 గంట సేపు ఆయన గురుగారు చెప్పిన సబ్జెక్ట్ ఏనానండి. విన్న వెంటనే ఏమనిపించిందంటే ఇది నా కోసమే వచ్చిందేమో, ఏంటండి ఇది నా కోసమే వచ్చి ఉంటది అని అర్థమైందండి. ఇందులో ఒక 1000 రకాల దగ్గర వస్తువులు ఉన్నాయండి. ఒక 18 కేటగిరీల్లో ఒక 1000 రకాల వస్తువులన్నీ ఉండటం జరిగింది. ఆ వస్తువుల గురించి ఒక 5 నిమిషాల్లో చెప్తామండి. అలాగే ఇవన్నీ కెమికల్ లేని ఐటమ్స్ కాబట్టి బయట ఏదైనా వస్తువు కొనుక్కుంటే కెమికల్ వల్ల వస్తూ ఉంటాయండి కంప్లైంట్లు ఏదైనా వస్తే. ఇక్కడ కెమికల్ ఏమన్నాం కాబట్టి ఈ వస్తువుల గురించి ఒక 5 నిమిషాలు మనం డెమోలు అయ్యి వివరిస్తామని చెప్తాం. ఒక 5 నిమిషాలు ప్లాన్ చెప్తాం. 15 నిమిషాల్లో దీని సబ్జెక్ట్ అయిపోతే అంతకు మించి ఉండదని చెప్తామండి, వివరాలు అన్నమాట అండి. అదే ఈ ఒక వస్తువుల గురించి చెప్పే ముందు షాపు మారితే చేంజ్ మారుతుందని చెప్పాం. బయట మార్కెట్ లో ఇది దొరికే వస్తువులు ఉన్నాయి. ఈ 1000 రకాల వస్తువుల గురించి ఒక 5 నిమిషాలు బ్రీఫ్ గా చెప్తామండి. ఒక 18 కేటగిరీలో రకరకాల వస్తువులు ఉన్నాయి. నా వెర్షన్ లో నేను ఎలా చెప్తానంటే ఒక 4 రకాల చాక్లెట్లు ఉన్నాయండి, 4 ఫ్లేవర్స్. రోజు ఒక చాక్లెట్ తింటే చాలా మంచిదండి. చిన్నప్పుడు చూడండి చాక్లెట్ తింటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందండి. ఎవరు
చూడండి, ఎవరికైనా ఒక కాఫీ కానీ టీ కానీ అలాంటి వాళ్ళు తాగితే మంచి స్మెల్ అది ఉండి మంచి కాఫీ తాగామనుకోండి, మంచి కాఫీ, హ్యాపీగా బ్రెయిన్ అంతా యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక మంచి సినిమా చూసాం అనుకోండి, ఆ రోజంతా వారం అంతా మంచి హుషారుగా ఉంటుంది. అలాగే ఏదైనా భార్య పిల్లలతో పిక్నిక్ వెళ్తే ఒక నెల అంతా హుషారుగా ఉంటుంది. అలాగే ఒక చాక్లెట్ తింటే చాలు రోజు అంతా మంచి హ్యాపీగా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అంటారు. కానీ ఈ మధ్య మనకం ఈ రకరకాల చాక్లెట్లు వచ్చేసి ఆ పళ్ళల్లో గమ్స్ కింద ఇరుక్కుపోతాయని పిల్లలకి చాక్లెట్లు ఇవ్వట్లేదు మనం. ఎవరైనా పట్టుకుని చాక్లెట్లు ఇచ్చినా మనం కూడా తిట్టి ఇవ్వద్దు అంటున్నామండి. కానీ చిన్నప్పుడు చూడండి, ఇలా చాక్లెట్ ఇలా బెల్లి పువ్వుని నోట్లో పెట్టి బొగ్గల మీద చప్పరిమితే మళ్ళీ మా డాడీని ఇంకోటి ఇమ్మని అడిగేవాడిని. అలా నవ్వలకూడదురా, మళ్ళీ చప్పరించాలి అనేవారు. అలాగే ఒక 4 రకాల ఫ్లేవర్స్ లో చాక్లెట్లు ఉన్నాయండి. అలాగే ఒక 4 రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. అలాగే 4 రకాల టీ పొడిస్ ఉన్నాయి, టీ పొడి. అలాగే ఒక 4 రకాల కాఫీ పొడి ఉన్నాయండి. అలాగే 4 రకాల హెయిర్ ఆయిల్ ఉందండి. అలాగే ఒక 4 రకాల షాంపూలు ఉన్నాయండి. అలాగే ఒక 10, 15 రకాల ఫేస్ వాష్లు, ఫేస్ క్రీమ్లు అవి ఉన్నాయండి. అలాగే ఒక 4, 5 రకాల హెయిర్ కలర్స్ ఉన్నాయండి. ఏంటంటే భాను గారు అన్ని 4 రకాలు చెప్తున్నారంటే, ఒక జుట్టు అది రాలిపోకుండా ఉంటాకి ఒక షాంపూ, అదే చుండ్రు అది లేకుండా ఉంటాకి ఒక షాంపూ, సిల్కీగా ఉంటాకి ఒక షాంపూ, మామూలుగా నార్మల్గా ఒక షాంపూ, జుజుబా షాంపూ అని, అలాగే మోరింగా షాంపూ అని, అలాగే నార్మల్ షాంపూ అని, ఇలా రకాల షాంపూలు, ఇలా అన్ని కూడా అన్ని రకాలు ఉంటాయండి. సోప్స్ కూడా దగ్గర దగ్గర ఒక 7, 8 రకాల సోప్స్ ఉన్నాయండి. ఇదేంటంటే అన్ని రకాల సోప్స్ ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు. ఒకే ఇంట్లో ఒకళ్ళు డవ్ సోప్ వాడతారు, లేకపోతే ఇంకొకళ్ళేమో చందనం సోప్ వాడతారు, ఇంకొకళ్ళేమో ఇంకో రకం సోప్ వాడతారు. అలా ఎవరిష్టం, ఒకళ్ళు అలోవెరా వాడతారు. అలా ఎవరిష్టం వాళ్ళది కంటే అలాగే ఒక 7, 8 రకాల సోప్స్ ఉన్నాయండి. ఒక 7, 8 రకాల అగరత్తులు ఉన్నాయి. అలాగే అంట్లు తోముకుంటాకి, బట్టలు ఉతుక్కుంటాకి, డ్రైనేజీలు, బాత్రూమ్లు, టైల్స్ అవి క్లీన్ చేసుకుంటాకి లిక్విడ్లు ఉన్నాయండి ఒక 5, 6 రకాలు. అలాగే వెండి సామాన్లు కానీ, బంగారు సామాన్లు కానీ, ఇత్తడి సామాన్లు, ఇలా రాగి సామాన్లు అవి కడుక్కుంటాకి లిక్విడ్లు ఉన్నాయి. అలాగే మరి మనం ఆదివారం నెక్స్ట్ రేపే సండే, ఆదివారం ఉంటుంది. ప్రతి ఆదివారం స్పెషల్ గా ప్రతి ఒక్కళ్ళు బిర్యానీ వండుకుంటాం. మామూలు సోనా రైస్, స్వర్ణ మైసూరుతో వండుకోం. ఎందుకంటే ఒక బాస్మతి బిర్యానీ రైస్ తెప్పించుకుని మంచి కంపెనీ ఏదో బయట ఇండియా గేట్ అలాంటి తెప్పించిన రైస్ వండుకుంటాం. ఎందుకంటే బిర్యానీ రైస్ బాగుండాలని. అలాంటి మన బిర్యానీ రైస్ ఉంది మన దాంట్లో, నెంబర్ 1 బిర్యానీ రైస్. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి పాపం అన్నం తినబుద్ధి చేస్తుంది కానీ తింటే తేడా చేస్తుంది. అలాంటి షుగర్ ఫ్రీ రైస్ కూడా మన దాంట్లో ఉండడం జరిగిందండి. చాలా అద్భుతమైనటువంటి షుగర్ ఫ్రీ రైస్. బయట చపాతీ పిండిలో ఉండే కాంటెంట్స్ కన్నా, స్వీట్నెస్ కన్నా ఇంకా తక్కువ ఉన్నాయన్నమాట ఇందులో. అటువంటి చపాతీ షుగర్ ఫ్రీ రైస్ కూడా ఉంది. అలాగే కీనవా రైస్ ఉంది. అలాగే ఓట్స్ ఉన్నాయండి. అలాగే గోంగూర పాస్తా కూర వండుకుంటాం చూసారా, అలా స్నాక్స్ కింద అట్లా కింద చేసుకోవచ్చు. పాస్తా ఐటమ్లు ఉన్నాయి. అలాగే ఒక 3, 4 రకాల తేనెలు ఉన్నాయండి. అలాగే ఒక దగ్గర దగ్గర ఒక 150, 200, 100 రకాల దగ్గర పైనే ఆ షుగర్కి కానీ, బీపీకి కానీ, క్యాన్సర్కి కానీ, అల్సర్కి కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ, నడువు నొప్పులకు కానీ, గ్యాస్ట్రిక్కి కానీ, అలాగే చుండ్రుకి కానీ, ఇలా రకరకాల ఐటమ్స్ లో అన్నిటిలో కూడా వివిధ రకాలైనటువంటి గ్లూకోమెన్ అని, అలాగే కాల్షియం అని, అలాగే స్పిరిలోన్ అని నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. అలాగే నోరి జ్యూస్ అని, మన అలోవెరా జ్యూస్ అని, ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా మన దాంట్లో ఉండటం జరిగిందండి. హెల్త్ కేటగిరీలో పర్సనల్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్ గా మన పొలాలకి వాటికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన కూడా ఇలా ప్రొడక్ట్లు అన్ని మన దాంట్లో ఉండడం జరిగిందండి. అలాగే ఇంగు డబ్బా వాడుకుంటా చూసారా, పులిహారలోని ఆ పప్పుల్లో అట్లా వేసుకుంటారు చాలా మంది. ఆ ఇంగు డబ్బా కూడా మన దాంట్లో ఉండడం జరిగిందండి. డెలివరీ టైం అప్పుడు కుంకుమ పువ్వు వాడుకుంటాం చూసారా, కుంకుమ పువ్వు కూడా మన దాంట్లో ఉండడం జరిగిందండి. అలాగే లేడీస్ కి ప్యాడ్స్ కూడా మన దాంట్లో ఉండడం జరిగిందండి. అలాగే చిన్నపిల్లలు కూడా బేబీ క్రీమ్ అని, బేబీ లోషన్ అని, బేబీ రకరకాల ఐటమ్స్ అన్ని మన దాంట్లో ఉండడం జరిగిందండి. మొత్తం ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక 1000 రకాల వస్తువులండి. ఈ చేతికున్న వాచ్ ఇందులోదే, ఈ పెన్ కూడా మోడీకేర్ పెన్నే. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక రేడియేషన్ గ్లోబ్ అని, అలాగే మనకు రేడియేషన్ అది రాకుండా ఉండటం కోసం ఫోన్ బ్యాక్ సైడ్ అంటించుకోవచ్చు రేడియేషన్ షిప్ అని, ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్ని కూడా మన దాంట్లో ఉండటం జరిగిందండి. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 1000 రకాల ఐటమ్స్ చెప్పానండి. అర్థమవుతుంది కదమ్మా? ఈ 1000 రకాల ఐటమ్స్ లో మనకు అవసరం లేని ఐటమ్ ఏదైనా ఒకటి చెప్పానా? ఎవరో చెప్పండి సార్, ఎవరో ఒకరు చెప్పండి. అవసరం లేని ఐటమ్ ఏదైనా ఒకటి చెప్పానా? అన్నీ అవసరం ఉన్నాయి కదండి. ఎవరికి ఏది అవసరం అయితే అది. ఇప్పుడు ఏదో ఎవరికో పాప డెలివరీ టైం అనుకోండి, కుంకుమ పువ్వు వాడతారు. డెలివరీ అయ్యాక కుంకుమ పువ్వు ఎందుకండి? బేబీ క్రీమో, బేబీ లోషనో, బేబీ షాంపూ, బేబీకి సంబంధించిన కిట్ ఉంది మన దగ్గర, ఇవన్నీ ఉంటాయి. ఆ బేబీది పట్టుకెళ్ళి ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో ఎవరికి ఏది అవసరం అయితే అది వాడుకోవచ్చు అనమాట. ఇక్కడే మనకి ఒక ఆయన ఉంటే చెప్పానండి నేను, ఒక 70 సంవత్సరాలు రిటైర్ అయిపోయారు ఆయన. ఆ మేడం గారికి ఒక 60 years, 60 సంవత్సరాలు అండి. ఆ మేడం గారికి ప్యాడ్స్ అవసరం అంటే అవసరం లేదండి. ఎందుకంటే 45, 50 దాటితే మనోపాధి అంటారు గట్రా అవసరం లేదు. కానీ మా ఇంట్లో మాత్రం 3 కావాలండి. మా మిస్సెస్ కి, మా పెద్ద కోళ్ళకి, మా చిన్న కోళ్ళకి. అలా ఎవరికి ఏ వస్తువులు అవసరం అయితే అయ్యే కొనుక్కోవాలి తప్ప అవసరం లేని ఏది ఎవరు కొనుక్కోక్కర్లా. జస్ట్ ఉండడం మాత్రం ఉన్నాయి. కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు అనుకోండి, మేము చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా, సబ్జీ మసాలాలు అది ఇవన్నీ తినం కదా, మసాలాలు చికెన్ మటన్ తినం కదండి అంటారు. ఇందులో మాత్రం ఉన్నాయి. ఎవరికి ఏ ఐటమ్ కావాలితే ఆ ఐటమ్ వాడుకోవచ్చు. ఈ దగ్గర దగ్గర 1000 రకాల ఐటమ్స్ అండి. ఈ ఐటమ్స్ గురించి ఒక 5 నిమిషాలు చెప్తా ఉన్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు క్లారిటీగా చెప్పాం. ఒక 18 కేటగిరీల్లో
ఫ్లోర్ క్లీనర్ అని, బాత్రూమ్ క్లీనర్, ఇలా కార్లు కొడుకుంటే కార్ వాష్ అని, అలాగే పొలాలకు సంబంధించి కానీ ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా మన దాంట్లో ఉండడం జరిగింది అనమాట అండి. పచ్చళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి పచ్చళ్ళు ఉన్నాయండి. నాలుగు రకాల ఫ్లేవర్స్ లో పచ్చళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. తేనె కూడా చాలా అద్భుతమైనటువంటి తేనె అండి. ప్రతిదీ కూడా అసలు ఒంటరిగా ఉంటుంది అనమాట. తేనె కూడా అలాగే ఉంటుంది. 3-4 రకాల మామూలు తేనె ఒకటి ఉందండి, అలాగే తులసి తేనె ఒకటి ఉంది, అలాగే జింజర్ తేనె ఒకటి ఉంది. ఇవన్నీ కలిపి దగ్గర 1000 రకాల ఐటమ్స్ సార్. ఊరు గారు అందరికీ చెప్తున్నాను. ఈ 1000 రకాల ఐటమ్లో మనకు అవసరం లేని ఐటమ్ ఏది ఒకటి కూడా చెప్పలేదు. మనకి ఎవరికి ఏది అవసరం అయితే, ఎప్పుడు అవసరం అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనండి. అయితే ఈ తెచ్చుకోవడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. మెయిన్ డబ్బు కన్నా ముఖ్యం ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంతో పాటు ఒక మంచి ఆదాయం కూడా ఉంటుంది అనమాట. అయితే ఇది అన్ని ప్రొడక్ట్లన్నీ సప్లై చేసేది మన యొక్క కంపెనీ అండి, మోడీ కేర్ కంపెనీ. ఇది 1996లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సమీర్ కృష్ణ కుమార్ మోడీ గారని, మరి సమీర్ మోడీ గారు మన యొక్క విధానంతో తయారు చేయడం జరిగింది అనమాట. ఇది 1996లో పెట్టారండి. అంటే ఇప్పటికి ఎన్ని అయిందండి? దగ్గర 28 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 29 సంవత్సరాలకు అడిగి పెట్టిందండి. ఇందులో ఒక 1000 రకాల వస్తువులు ఉన్నాయని చెప్పాం. ఈ వస్తువులు కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ బయట వాటిలాగా రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ అయ్యి మక్కల జస్ట్ ఆధార్ కార్డు పెట్టుకుని యాప్ వేసుకోవటమే. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా మాకేం ఇవ్వకల, మీ దగ్గర ఉంటే చాలు అనమాట అండి. ఫోన్లో యాప్ వేసుకోవటమే. ఇప్పుడు మీరు భీమవరంలో ట్రైన్ ఎక్కామండి, 4:30-5 ట్రైన్ దిగాం హైదరాబాద్లో. పొద్దున్నే వాల్వో కార్ మన దగ్గర రావాలంటే మన ఫోన్లో ఏమి ఉండాలండి? వాల్వో యాప్ ఉండాలి. ఊబర్ కార్ రావాలంటే ఊబర్ యాప్ ఉండాలి. అలాగా మోడీ కార్ యాప్ వేసుకోవటమే. లేదా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామంటే యాప్ వేసుకోవాలి. కాబట్టి అలా యాప్ వేసుకోవడం మాత్రమే ఆధార్ కార్డు అనమాట అండి. ఎప్పుడైతే దానికి బ్యాంక్ కూడా అటాచ్ చేసుకున్నామో మనకి ఇందులో వస్తువులు కొనుక్కుంటుంటే మనకి అదనంగా ఆదాయం కూడా డబ్బులు పడతా ఉంటాయి అనమాట. అది ఎలా పడుతుందని చెప్తాను. పెట్టి 28 ఏళ్ళు అయింది కానీ వీళ్ళకి 90 సంవత్సరాల చరిత్ర ఉందండి. అంటే మా తాత ముత్తాతలు, మీ తాత ముత్తాతల నుంచి కూడా ఇది దగ్గర ఉన్నట్టు లెక్క అనమాట అండి. మన ముత్తాతల నుంచి 90 ఏళ్ళు చరిత్ర ఉందండి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క కంపెనీ విధానం అనమాట అండి. వీళ్ళకి 27 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. 27 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీలు కాదండి, చిన్న షాపులు కాదు, 27 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అలాగే మరి జిరాక్స్ మిషన్లు ఉంటాయండి. బయట మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం రకరకాల కంపెనీలతో, క్యానాన్ అని అలా రకరకాల జిరాక్స్ మిషన్లు ఉంటాయి. మన జిరాక్స్ మిషన్ మోడీ జిరాక్స్ మిషన్ అండి. ఇండియాలోనే నెంబర్ 1 జిరాక్స్ మిషన్ అండి. ఈ మోడీ జిరాక్స్ మిషన్ లాగా మనం జిరాక్స్ తీస్తే బయట ఏదైనా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైనా తీసామనుకోండి, ఓన్లీ మార్కులే పడతాయి. అదే మన జిరాక్స్ మిషన్ లో తీస్తే మాత్రం లోపల లోగోతో సహా పడతాయి అనమాట అండి. అటువంటి అద్భుతమైనటువంటి మోడీ జిరాక్స్ మిషన్ ఇప్పటికీ కూడా మోడీ జిరాక్స్ మిషన్ బోర్డు పెట్టి మరి జిరాక్స్ తీస్తూ ఉంటారండి. మంచి బాగా చదువుకున్న వాళ్ళకి కానీ అదే హెడ్ మాస్టర్లకి వాళ్ళకి మంచి మాస్టర్లకి తెలుస్తుంది అనమాట అండి. పిల్లలకు కూడా ఆ జిరాక్స్ మిషన్ అందులోనే తీయించుకోమని చెప్తూ ఉంటారు. అటువంటి మోడీ జిరాక్స్ మిషన్ మనయేనండి. అలాగే మోడీ థ్రెడ్స్ అని, మోడీ గార్డ్స్ అని, మోడీ గ్లాసులని, మోడీ ఎంటర్ప్రైజెస్ అని, మెట్రో సిటీలో 24/7 షాపింగ్ మాల్స్ ఉంటాయండి. ఆ షాపింగ్ మాల్స్ అన్ని కూడా మనయ్యే అనమాట. ఏ మెట్రో సిటీ కానీ వెళ్ళి మీరు బొంబాయి కానీ, కలకత్తా, వైజాగ్ అలాంటి అట్లా వెళ్ళినప్పుడు మెట్రో సిటీలో ట్రైన్లో చూడండి 24/7 షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ షాపింగ్ మాల్స్ అన్ని కూడా మనయ్య అనమాట అండి. అలాగే మోటార్ సైకిల్కి, కార్లకి, లారీలకి డన్లప్ టైరు, ఎంఆర్ఎఫ్ టైరు, సిఏ టైర్ ఎలాగ ఉంటాయో మోడీ కాంటినెంటల్ టైర్స్ అని ఉంటాయండి. ఆ మోడీ కాంటినెంటల్ టైర్స్ కూడా మన కంపెనీ అనమాట అండి. అలాగే ఇండియాలో ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఎవరు పెట్టారంటే మన మోడీ షుగర్స్ లిమిటెడ్ అండి. మీరు కొట్టొచ్చు గూగుల్లో, నీ ఫోన్ అయిపోయి మీటింగ్ అయిపోయి కొట్టొచ్చు గూగుల్. ఇండియాలో ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఎవరు పెట్టారంటే తణుకులో ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు పెట్టారా, లేకపోతే జంగారెడ్డిగూడెం తాడువే షుగర్ ఫ్యాక్టరీ పెట్టారని లేదు. మన ఇండియాలో ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ మందని వస్తుందండి. అలాగే లాక్మే ఒకటి ఉందండి పెదాలకి రంగా వేసుకునేది. అలాగే రెవలాన్ అని ఒకటి ఉందండి పెదాలకి కలర్స్ అయ్యి వేసుకునేది. మన కంపెనీ పేరు అర్బన్ కలర్ బార్ అండి. ఇది మన లండన్ లో ఉంటదండి. ఇది మన సొంత ఓన్ కంపెనీ అండి, లండన్ లో ఉంటది. ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందండి. ఇదేంటండి, ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కడం ఏంటి? ఎక్కితే లాక్మే ఎక్కాలి, లేదా రెవలాన్ ఎక్కాలి. ఎందుకని? ఐశ్వర్యరాయ్ కానీ, మమతా కులకర్ణి కానీ, రాణి ముఖర్జీ కానీ ఏ సంవత్సరం టాప్ హీరోయిన్ అయితే ఆ హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కాబట్టి అది ఎక్కాలి. లేదంటే రెవలాన్ ఎక్కాలి. ఎందుకంటే నాగార్జున గారు ఇప్పుడు మన్మధుడు సినిమాలో 20 years బ్యాక్ చెప్పారు కాబట్టి అది ఎక్కాలి. ఇది ఎక్కే ఇష్టం ఏంటో బాబు అనుకున్నాను నేను అన్న కొత్తలో. ఈ పెదాలకు వేసుకుని లిప్టిక్ మా ఉంటే ఒక 10 కలర్లు ఉంటాయి. థిక్ రెడ్, థిక్ పింక్, లైట్ రెడ్, లైట్ పింక్ అని. కానీ మన దాంట్లో దగ్గర 197 షేడ్స్ ఉన్నాయంట పెదాలకు వేసుకునే లిప్టిక్. ఈ గోల్కి వేసుకునే నెయిల్ పాలిష్ మా ఉంటే ఒక 10 కలర్స్ ఉంటాయి అనుకున్నాను. అవి అయితే దగ్గర 192 షేడ్స్ ఉన్నాయంటండి. ఆ పాయింట్ మీద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది అనమాట మన యొక్క అర్బన్ కలర్ బార్ అన్నది. మీరు అన్ని కూడా నేను చెప్పిన కూడా గూగుల్లో పెట్టి చూసుకోవచ్చండి. అదే పొలాలకి ఎండ్రుంగుటం అయ్యి ఎండ్రోసల్ఫాన్ అంటారు. అలా ఎండ్రోసల్ఫాన్ M45 మందేనండి. ఇది ఈ ప్రొడక్ట్ కొనుక్కుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుందండి.
అలాగే మనం ఆ విజయవాడ వెళ్తుంటే మనకి ఇక్కడ గుడివాడ రైల్వే స్టేషన్ తగులుతుంది. అలాగే ఢిల్లీ వెళ్తుంటే మోడీ నగరం తగులుతుంది. మోడీ నగర్ మనదేనండి. మన కంపెనీ వారిది మోడీ నగర్ అండి. టాటా వాళ్ళ పేరు మీద టాటా నగర్ ఉంది. మోడీ వాళ్ళ పేరు మీద మోడీ నగరం ఉందండి. అటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ యొక్క ప్రొఫైలే మన విధానం అనమాట. ఇంత మంచి కంపెనీ అండి. ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా 27 యూనిట్లు, 27 రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఉండడం జరిగింది మనకి. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఎంత టర్న్ ఓవర్ చేస్తుందంటే దగ్గర 86,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుందండి. 86,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీలో ఈ రోజు మీ ఫ్రెండ్ కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఇంటి పక్కలు కానీ ఎవరన్నా కేకేసి జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వమంటే అటెండ్ అయ్యారు. మీరు జస్ట్ సరదాగా ఫోన్లో యాప్ వేసుకున్నారంటే ఇందాక చెప్పినట్టుగా ఆధార్ కార్డు పెట్టి ఇంకెక్కడ ఎవరికి డబ్బులు కట్టడాలు కానీ ఏమిలో. ఇది మన 86,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసేదానికి ఇవాళ యాప్ వేసుకున్నారన్నమాట అండి. నిజంగా కూడా మీరు ఏదో ఎవరో చెప్పుకుంటారో లేకపోతే సబ్బులు అన్నారు, మోడీ గారి పేస్ట్ అన్నారు, నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్తాను అనేది ఆలోచించొద్దండి. కరెక్ట్ గా గుండెల మీద చేసి ఆలోచించండి. 86,000 కోట్ల రూపాయలు వ్యాపారం టర్న్ ఓవర్ అయ్యే కంపెనీలో ఈ రోజు ఫ్రీగా మనం పార్ట్నర్షిప్ లాగా లేదా అందులో ఒక మెంబర్షిప్ లాగా తీసుకుంటూ ఎంటర్ అవడమే తప్ప ఇక్కడ ఎవరికి డబ్బులు కట్టడం కానీ ఎవరి దగ్గర ఏమి డిమాండ్ కానీ ఏమీ లేదనమాట అండి. అయితే ఇది మన 120 దేశాల్లోనే ఉందండి. మన కంపెనీ ఎన్ని దేశాల్లో ఉందండి? 120 దేశాల్లో ఉందండి. ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ ఒకటి ఉందండి. ప్రపంచంలోనేమో 3వ ప్లేస్ లో ఉందండి ఆ కంపెనీ. అందరికి తెలిసిపోయి ఉంటుంది పాటికి. జియోలో అట్లలో ఉంది కాబట్టి అందరికీ ఆ పేరు కంపెనీ యొక్క విధానం కూడా తెలిసిపోయి ఉంటుంది. నేను చెప్పిన నీ పేరు చెప్పక్కలేకుండా తెలిసిపోద్ది. అంటే ఇండియాలో నెంబర్ 1 లో ఉన్నాడు అపర కోటీశ్వరుడు. అలాగే ప్రపంచంలో 3వ ప్లేస్ లో ఉన్నాడు. మొన్న వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయితే దగ్గర 1 కోటి రూపాయలు విలువైన వాచ్లు ఇచ్చారండి. ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేద్దామని కానీ వేరే మనస్తత్వాలు ఉండదు. అదే పోనీ ఎప్పుడన్నా మన మోడీ గారి లాగా లేదా వేరే లాగా తాత ముత్తాతల నుంచి అపర కోటీశ్వరులు అంటే అది కాదు. జస్ట్ ఈ మధ్య కాలంలో ఒక 50 ఏళ్ల క్రితం ఏం లేకపోయినా కానీ వ్యాపార రంగంలోకి వచ్చినట్టు సంపాదించి దిగ్గజంగా ఉన్నటువంటి కంపెనీ మన ఒక కంపెనీ ఉందండి బయట మార్కెట్ లో. ఆ కంపెనీ ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేస్తాలని ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఎప్పుడు లేదండి. అదే మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయండి. మహేష్ బాబు గారు 50 లక్షలు, రామ్ చరణ్ గారు 50 లక్షలు, ప్రభాస్ గారు ఒక 5 కోట్లు ఇలా ఇచ్చారు. వీళ్ళు ఎప్పుడైనా ఇచ్చారండి? ఎప్పుడు ఇవ్వలేదండి. అదే టాటా ఆయన ఉన్నారండి. 100 రూపాయలు సంపాదింతే దగ్గర 70 రూపాయలు ఖర్చు బ్యాక్ అందరూ ఆయన ఫోటో స్టాటస్ లో పెట్టుకుని 15 ఉంటే బాగుండు, మనకి 50గా ఉండి అల్పగా ఉండి అనుకున్నాం లేదు అందరూ పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఒక్కొక్క భోజనం పెడతాడో తింటలేదంటండి. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుతో కూర్చుంటుందంటండి. ఒక ఆవిడ ఎప్పటి నుంచో నా ఇంట్లో పని అమ్మాయి కింద ఉంది, అన్నం పెడుతుంది, ఆవిడకు 100 కోట్ల రూపాయలు ఇవ్వండి అని వీళ్ళ రాసి చనిపోయారంటండి. అంటే మంచిగా చెప్పుకోవాలి. టాటా వాళ్ళు కన్నా మంచి వాళ్ళండి మన మోడీ గారు, సమీర్ మోడీ వాళ్ళ తాతగారు, రాయ్ బహదూర్ గుజరాల్ మోడీ గారు. ఎంత అద్భుతమైన వ్యక్తో చూడండి. టాటాయే మంచివాళ్ళని మనం అనుకుంటున్నాం, టాటా కన్నా మంచివాళ్ళు అనమాట అండి. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. అందుకనే టాటా గారి గురించి చెప్తా ఉంటానండి నేను. ఎవరైనా పెద్ద రాజకీయవేత్తలు కానీ ఎవరైనా ఇదైతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది విగ్రహం పెట్టడానికి. కానీ 3వ రోజు పొద్దున్నే మాకు ఇక్కడ భీమవరం త్రిబుల్ గారు ఆయన ఎస్ఆర్కే కాలేజీ ఎదురుగా విగ్రహం పెట్టారన్నమాట. అంటే అంత మంచి వ్యక్తి టాటా వాళ్ళండి. టాటానే మించిపోయినటువంటి వ్యక్తి మన సమీర్ మోడీ వాళ్ళ తాతగారండి. రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు సర్వెంట్లకి యుద్ధం చేసిన వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసి ఊరిని దత్తతలు తీసుకుని మొత్తం అందరికి కూరగాయలు కానీ సరుకులు కానీ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళందరికీ మంచి సపోర్ట్ ఇచ్చారని నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1968లో పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారండి వాళ్ళ తాతగారికి. అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ కంపెనీ చూడండి. అంటే అంత మంచి కంపెనీ చూడండి. అంటే దేశభక్తులు గల ఫ్యామిలీ అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను అనమాట అండి. వీళ్ళ తాతగారికి వీళ్ళ మనవడికి మధ్యలో వీళ్ళ నాన్నగారు ఉన్నారండి. ఆయన గురించి చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ రిలీజ్ చేసిందండి. మామూలుగా స్టాంపులు ఎవరికి రిలీజ్ చేస్తారు? అబ్దుల్ కలాం కానీ, మదర్ తెరీసా కానీ, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఇలా లేదా అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా దేశ నాయకులు మంచి నాయకుల పేర్ల మీద స్టాంపులు వస్తాయండి. కానీ వీళ్ళ నాన్నగారి పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇలాగ ఇవన్నీ చూసుకుంటే దగ్గర ఒక అద్భుతమైనటువంటి కంపెనీలో మనం ఈ రోజే ఏకాదశి మంచి గడియలు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ చెప్పడం ద్వారా ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. వెంటనే ఆధార్ కార్డు పెట్టి ఫోన్లో యాప్ వేసుకున్నారు. అయితే బాగానే ఉందండి, భానుగారు యాప్ వేసుకున్నాం. అయితే మాకు వచ్చే లాభం ఏంటి? ఫస్ట్ లాభం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 1000 రకాల వస్తువులు, ఏ వస్తువు మీరు కొనుక్కున్నా, ఏ వస్తువు కొనుక్కుని ఎన్ని కేటగిరీలు చెప్పాను కదండి ఇందాక, రకరకాల కేటగిరీలు. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ ఈ కానీ ఏ కొనుక్కున్నా, టీ షర్ట్లు ఉన్నాయి, మామూలు షర్ట్లు ఉన్నాయి, ఇలాగా అన్ని ఏది కొనుక్కున్నా మీరు దగ్గర ఒక 1000 రూపాయల వస్తువు కొనుక్కుంటే 250 రూపాయలు తగ్గుద్దండి. ఉదాహరణకు ఒక 100 రూపాయలు ఉందనుకుంటే దాని మీద ఏదన్నా ఎంఆర్పి అందులో 25% తగ్గి మనకు రావడం జరుగుతుందండి. ఒక బాడీ స్ప్రే ఉంది ఒక 25%, లేదా ఇంకేది కొనుక్కున్నా అంటే ఇందులో ఒక 100 రూపాయలు వస్తువు కొంటే 25% డైరెక్ట్ ఎంఆర్పికి డిపికి తేడా అనమాట అండి. బయట అయితే ఎక్కడైనా ఒక 5-10 రూపాయలు తగ్గింటారు తప్ప ఎక్కడ అంత మార్జిన్ ఉండదండి. డైరెక్ట్ 25 రూపీస్ అండి. ఇది పేస్ట్ అండి,
107 రూపాయలు ఉంది, మనకి 74 రూపాయలు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 25 రూపాయల పైనే ప్రతి వస్తువుకి కూడా 25% తగ్గించి మనకి పడటం జరుగుతుంది. డైరెక్ట్ ఏదైనా ఇందులో మోడీ కేర్లో 10,000 సరుకులు కొనుక్కున్నాం, ఇంకా ఎవరిని అడగక్కల, డైరెక్ట్ ఒక 2,500 తగ్గిపోద్ది అనమాట. ఇది ఫస్ట్ లాభం మనకు వచ్చేది. ఎంఆర్పికి డీపీకి ఉన్న ఫస్ట్ లాభం. అలాగే మార్కప్ అనే దగ్గర దగ్గర 5% 6% దాకా అది కూడా మనకు కలిసి వస్తుంది, మనం అమ్ముకుంటే లేదా అది చేస్తే, అది తర్వాత విషయం. అలాగే ఇకపోతే దీన్ని ఏమంటారంటే ఒక విధానం ఇక్కడే ఉందండి. ఈ కీ పాయింట్ అంతా ఇక్కడే జాగ్రత్తగానండి. మనకి ఇంట్లోకి నచ్చిన అవసరాల వస్తువులు కొనుక్కుంటున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరికి ఏది అవసరం అయితే అయ్యే కొనుక్కున్నాం, అవసరం లేని ఏవి కొనుక్కోక్కల. ఎవరికి ఏ వస్తువులు అవసరం అయితే అయ్యే కొనుక్కున్నాం. ఆ కొనుక్కుంటా నెల ఒక 3,000 4,000 అయింది మన ఇంట్లో ఖర్చు. ప్రతి నెల ఒక 6 నెలల మాట కంటిన్యూగా నెల 3,000 కొంటే 6 నెలలు దాటిన వెంటనే 3,000 రూపాయల సరుకులు మన ఇంటికి ఏది కావాలితే పట్టుకెళ్ళాలని ఫ్రీగా ఇస్తారండి 6 నెలల దాటిన తర్వాత. ఇదేంటండి ఇదేదో చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ 6 నెలలు కంటిన్యూగా కొనుక్కుంటే మళ్ళీ డబల్ ఈ బొట్టు. అయ్యి బాబోయ్, చాలా మంచి వ్యక్తినా ఎవరైతే వచ్చారో ఈ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ, ఈ అమ్మాయి చాలా మంచి ఆవిడలో మన దాంట్లోనే విధేయులుగా కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు డిమార్ట్కి, స్పెన్సర్కి, రిలయన్స్కి వెళ్ళేవారు, మన దాంట్లోనే ఆన్లైన్లో కొనుక్కునేవారు మానేసి మన దగ్గరే కంటిన్యూగా కొనుక్కుంటున్నారు. కాబట్టి పైగా 6 నెలల్లో ఒక 3,000 రూపాయలు సరుకులు ఫ్రీగా ఇచ్చాం కదని ఆనందపడిపోయి ఉబ్బు తప్పిపోయి కొనువేసుకుంటున్నారు. ఈ బొట్టు ఒకసారి ఒకటి డబుల్ ఇస్తారండి, అంటే 6,000 రూపాయలు సరుకు ఇస్తారండి. ఫస్ట్ ఇచ్చింది 3,000, ఇది ఇచ్చే 6,000, మొత్తం ఎంత అయింది అక్కడికి 9,000 అయిందండి. మనం కొన్నది ఎంత అంటే 12 3 36,000 అండి. 36,000లో 9,000 సరుకు ఇచ్చాడంటే దగ్గర దగ్గర 4 భాగాలు చేస్తే 4 9 36 అండి. ఇదో 25%, ఇందాక 25, ఇదో 25, ఎంత అయింది అక్కడికి దగ్గర దగ్గర 50% మనకి రావడం జరిగిందండి. ఉదాహరణకి 5,000 కొంటేనేమో 5,000 10,000 ఇస్తారు, 10,000 కొంటేనేమో 10,000 20,000 ఇస్తారు. ఉదాహరణకి ఫస్ట్ నెలలో 10,000 కొన్నాం, ఇంట్లోకి అన్ని రకాల అవసరాలు ఉన్నాయి కదా, అసలు చూద్దాం దీని సంగతి ఏంటో చూద్దాం అని 15,000 రూపాయలు కొనుక్కున్నాం. మళ్ళా నెలలో 3,000, మళ్ళా నెలలో 2,500, మళ్ళా నెలలో 2,000, మళ్ళా నెలలో ఒక 6,000, మళ్ళా నెలలో ఒక 5,000, ఇలాగ 6 నెలలు కలిపి ఒక దగ్గర దగ్గర 30,000 కొన్నామండి. 30,000 డివైడెడ్ బై 6 అంటే 7వ నెల పొద్దున్నే ఒక 5,000 రూపాయల సరుకులు మీరు ఇంటికి ఏ కావాలితే అవి పట్టుకోండి అని ఫ్రీగా మీకు ఇచ్చేస్తారండి. పైగా మీరు వ్యవహారంలో ఉన్నాం కదా, వ్యవహారం కొనుక్కోక్కర్లా. సపోజ్ బొంబాయి వెళ్ళారు లేదా బెంగళూరు వెళ్ళారు, ఎక్కడైనా ఏ మోడీ గారి ఆఫీస్లో అయినా మీరు తీసేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ ఇంటికి వెళ్ళా మీ ఇంటి అడ్రస్ పెట్టుకుంటే ఇండియాలో ఏ పిన్ కోడ్ అడ్రస్ పెట్టుకున్నా మీ ఇంటికి డోర్ డెలివరీ ఫ్రీగా ఆ ప్రొడక్ట్ అంతా పంపించేస్తారన్నమాట అండి. ఫస్ట్ అయితే 6 నెలలకి ఒకసారి, మళ్ళీ 6 నెలలకి డబుల్ లాయల్టీ ఇస్తారన్నమాట అండి. ఇక్కడే వ్యవహారంలో నెంబర్ 1 కిరాణా కొట్టు ఉందండి, మంచి కిరాణా కొట్టు. అక్కడికి వెళ్ళి అందరూ చేతులు కట్టుకుని మరీ నుంచి తెచ్చుకుంటారు మా వాళ్ళందరూ. ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తాడు, మంచి విధానంగా ఉంటాడు, రేట్ ఎక్కువైనా మంచి క్వాలిటీ ఇస్తాడు. నెల నెల వెళ్తున్నానండి నేను, ఓ నెల సంచి అట్టుకెళ్ళలేదు, ఊరిని ఇస్తారండి. ఒక 50 రూపాయలు సంచి కట్టమంటాడు, లేకపోతే ఇంటికి వెళ్ళి సంచి తెచ్చుకోమంటాడు. కానీ ఇక్కడ ఎంత ఇస్తారండి, దగ్గర దగ్గర 9,000 రూపాయలు, అంటే 25% ప్రొడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఒక 25, ఇందాక 25, 50% అండి. అయితే భానుగారు ఎలాగో కొనుక్కుంటున్నారు కదా మీరు వస్తువులు, అదేదో 15వ తారీఖు లోపుగా కొనేసుకుంటే, ఈవేళ కరెక్ట్ గా 15వ తారీఖు అండి, ఈవేళ 15వ తారీఖు లోపు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ ఒక 15% ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. 10 నుంచి 10 నుంచి 15% అండి. 10 అంటాం కానీ 8కి 10 లేదండి, అంతా దగ్గర దగ్గర 15 పైనే ఉండడం జరిగింది అనమాట అండి. ఇది 15, ఇందాక 50, 65% అయిందండి. ఇందాక బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటే మనం క్యాష్ పడుతుంది అన్నాను కాబట్టి ఫస్ట్ క్యాష్ పడుతుంది అని చెప్పి నాకు క్యాష్ ఎంత ఉంటుందంటే దగ్గర దగ్గర 2, 3, 4, 5, 6 దాకా ఉంటుందండి. రేంజ్ వెళ్ళే కొద్ది 6 దాకా ఉంటుంది. మినిమం అదొక 5% వేయండి పోనీ, 65, 5, 70. అంటే ఇందులో ఏదైనా ఒక వస్తువు, ఒక 100 రూపాయల వస్తువు మనం కొనుక్కుంటే మోడీ కేర్లో దగ్గర దగ్గర 70 రూపాయలు తగ్గిపోయి 30 రూపాయలకి వచ్చినట్లు లెక్కండి. పోనీ ఇంకో 10 తీసేయండి, 40 రూపాయలు తగ్గిపోయి 60% గ్యారంటీ. పోనీ ఇంకొక 10 తీసినా 50% గ్యారంటీ అండి. ఎవరైనా మనం రాసి చెప్పొచ్చు, మనం కాగితం మీద రిటర్న్ గా కూడా రాసి 50-60% తక్కువ రాదు నీకు అని చెప్పొచ్చు అండి. ఇది అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అండి, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. అలాగే 10వ తారీఖు ఏమైనా లోపు కొనుక్కుంటే బయట చాలా కంపెనీలు ఉంటాయి, చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి, చాలా సంస్థలు ఉంటాయి. ఎంతసేపు వాటి లాభాల కోసం చూసుకుంటాయి. కానీ మన సమీర్ మోడీ గారు ఈ సంవత్సరం అంతా టర్న్ ఓవర్ చేస్తే కనీసం ఎంతో మిగిలింది, 10-15 కోట్లు మిగిలింది. ఆయన రూపాయి కూడా తీసుకోరండి. ఇందాక చెప్పుకున్నటువంటి 27 కంపెనీల్లో ఆయన సొంతంగా వాడేసుకుంటారు, సొంతంగా తీసుకుంటారు, అందులో ఏది మనకు రూపాయి పెట్టరు. కానీ ఈ మోడీ గారిలో ఏదైనా వస్తే మాత్రం ఆయన రూపాయి కూడా ముట్టుకోరు. ఆయన మళ్ళీ సంవత్సరానికి గిఫ్ట్ల రూపంలోనని, అలాగే 10వ తారీఖు లోపు కొనుక్కున్న వాళ్ళందరికీ 1,00,000 రూపాయల ప్రైజులు ఇద్దరికి, 50,000 ప్రైజ్ ఒక నలుగురికి, 25,000 రూపాయల ప్రైజులు 10 మందికి చొప్పున అలా ప్రైజుల రూపంలోని, లేదా ఏదైనా సంక్రాంతికి వచ్చినా, లేదా మన సంవత్సరాది పండుగ వచ్చినా, లేదా మన దసరా పండుగ వచ్చినా ఒక గిఫ్టుల రూపంలోని, లేదా మన బెడ్షీట్లు, అలాగే పిల్లో కవర్స్, అలాగే ఒక గిన్నెల సెట్, బోరెల సెట్ అని ఇలాగా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి.
అలాగే లాయల్టీ ఐటమ్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు కూడా 10 నెలలు ఇదే కొన్నాం కదండి, 12 నెలలు మళ్ళీ ఈ ప్రొడక్టే ఫ్రీగా ఎందుకు అనుకుంటే అది కూడా అక్కర్లేదండి. బయట పోలీస్ కంపెనీ వారు సూట్ కేసు, అలాగే మిక్సర్‌లో, గ్రైండర్‌లో, అలాగే సెల్ ఫోన్ పెట్టుకుని ఇలా రకరకాల బయట క్యాటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి. అవి కూడా మనం ఇందులో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఇయ్యే తెప్పించుకోవడం లేదు. అసలు మీరు ఇందులోకి వస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ, అద్భుతమైన విధానం ఉందండి. అయితే మనం ఇందులో ఏం చేయాలండి? జస్ట్ మనం ఒక 10 మందికి తెలుసున్న వాళ్ళకి చెప్పాం. బెంగుళూరులోనో, బొంబాయిలోనో మనం ఏం లేదు, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమని నచ్చిందా అంటే నచ్చిందంటే ఫోన్‌లో యాప్ వేసుకోమన్నారు. ఈ 10 మంది వాళ్ళ నచ్చిన వస్తువులు వాళ్ళకి ఏది అవసరమైతే అవి కొనుక్కుంటున్నారు. ఈ 10 మంది కొనుక్కుంటే కారణం మనం కాబట్టి మనకు సింపుల్‌గా దగ్గర దగ్గర ఒక రూ. 3000 దగ్గర దగ్గర వస్తదండి. అంటే 10 మంది అక్కర్లా, ఒక నలుగురు చాలు. కానీ ఉజ్జాయింపుగా చెప్పానండి 10 మంది. 10 మంది 10,000 కొనుక్కున్నారు. మనకు 3,000, రూ. 4,000 దగ్గర దగ్గర మనకు రావడం జరుగుద్దండి. నలుగురే చాలు. 10 మంది అన్న ఉదాహరణకు చెప్తున్నాను. ఈ 10 మందికైనా కొన్ని రోజులకి జూమ్ మీటింగుల ద్వారా అలాగే అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తున్న మా బ్రహ్మానందం గారు, అలాగే కంపెనీ యొక్క సపోర్ట్ వెనకాల సఫీ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ జూమ్ మీటింగ్‌లో పెట్టుకుంటే నాకెలా ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందో మీకు కూడా అలా టీమ్ పెరుగుద్దండి. ఎప్పుడైతే 10 నుంచి 100 మంది అయ్యారో ఒక 50 నుంచి రూ. 1,00,000 దాకా వస్తదండి. అదే ఒక 1000 మంది అయితే 1,00,000 నుంచి 10,00,000 దాకా వస్తదండి. ఒక 10,000 మందికైనా అయితే ఓ 2, 3 ఏళ్లకి 10,00,000 నుంచి ఒక 20,00,000 దాకా వస్తదండి. ఈ ఫోన్ మీటింగ్ అయిపోయాక చూడండి, ఆ గూగుల్‌లోకెళ్ళి ఆ మోడీ కేర్ టాప్ ఇన్‌కమ్ ఎర్నర్ ఎవరని కొట్టండి. డాక్టర్ సురేఖ భార్గవ్ లాస్ట్ మంత్ ఇన్‌కమ్ లాస్ట్ ఇన్‌కమ్ ఒక రూ. 1,27,00,000 వచ్చిందని వస్తదండి. అంటే అలాంటి అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ కూడా ఇందులో రావడం జరిగిందండి. అంటే ఇదంతా కూడా ఓవరాల్‌గా దేని మీద ఉంటదంటే టర్నోవర్ మీద ఉంటదండి. మన కింద వచ్చిన వాళ్ళు, మన టీమ్‌లో వచ్చిన వాళ్ళందరిని కూడా టర్నోవర్ మీదే. జస్ట్ నేనైతే బండబాటంగా చెప్తానండి. మనం నలుగురికి ఇన్వాల్వ్ చేసి ఇందులో నలుగురికి 500 రావాలంటే మనకు ఒక 2,000, 3,000 వస్తది. నలుగురికి 5,000 రావాలంటే మనకు ఒక 50,000 వస్తది. నలుగురికి 50,000 రావాలి భగవంతుడా అని రేపొద్దున మనం శివుడిలో అయితే ప్రార్థన చేసుకోవచ్చు. అదే శివుడైతే శివుడికి దండం పెట్టుకుని మా కింద వచ్చిన నలుగురికి హ్యాపీగా ఎంతంత రావాలి, 5,000 రావాలంటే మనకి 50,000 వస్తదండి. ఆళ్ళకి 50,000 తెప్పించాలి. సఫీ గారి కాళ్ళు పట్టుకునో, లేదా బ్రహ్మానందం గారి కాళ్ళు పట్టుకునో నా కింద వచ్చిన వాళ్ళందరికీ డబ్బు తెప్పించేయాలి నేను అని ఎప్పుడైతే అనుకున్నానో నేను 4-5 లక్షలకెళ్తాను. ఇది సూత్రం అన్నమాట అండి. ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు. 10 మందిని బాగు చేస్తే మనం బాగుపడే వ్యాపారం ఎక్కడైనా ఉందంటే బయట ఎక్కడా లేదండి. ఆడిని ముంచుదాం, ఈడిని ముంచుదాం, ఈయన చేద్దాం, ఆయన చేద్దాం అని. మన వ్యాపారంలో బయట నా వ్యాపారంలో కూడా లేదండి. ఇచ్చినప్పుడేమో దేవుడు అంటాడు, అడిగితేనేమో దెయ్యం, రాక్షసుడు పీడించేస్తున్నారు, మీరు అలా అడగకూడదండి, మీరు ఇలా చేయకూడదండి, ఇలాంటివి చేయకూడదు అంటా ఉంటారు. అలాంటి బయట అన్ని కూడా అలా ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ అలా ఏం లేదు. ఓవరాల్ లుక్ లో ఇది విధానం. అయితే భాను గారు ఇందులో వస్తువులు కొనుక్కుందామని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ స్టార్ట్ అయితే 2025, 26, 27, 28, 29కైనా ఒక 2 ట్రిప్పులు తీసుకెళ్తారండి. ఫారెన్ ట్రిప్ ఒకటి, లోకల్ ట్రిప్ ఒకటి. ఫారెన్ అంటే సింగపూర్, మలేషియా, దుబాయ్, థాయిలాండ్, బ్యాంకాక్ అలాంటివి. అలాగే లోకల్ ట్రిప్పులు ఏంటంటే మన ఊటీ, కొడైకెనాల్, మన కొలిమనాలి అలాంటివి లోకల్ ట్రిప్పులు, గోవా లోకల్ ట్రిప్పులు తీసుకెళ్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మలేషియా ట్రిప్ ఒకటి ఉంది, గోవా ట్రిప్ కూడా ఉంది. మీరు మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర కూర్చుని అసలు విధానం ఏంటి, ప్లాన్ ఏంటి, అసలు గోవా ఏంటి, సరుకులు కొనుక్కుంటే మలేషియా వెళ్ళటం ఏంటి. మన దగ్గర ఒక ఆయన ఉన్నారండి, మన ఆంధ్రాలోనే. కారు నేను సబ్బెట్టి పేస్ట్ షాంపూ కొనుక్కుంటే నాకు ఒక 15-20 లక్షల రూపాయలు కారు ఇచ్చింది అంటదండి. అలాగే కొన్ని వేల మందికి కార్లు ఇచ్చిందండి. కొన్ని వేల పిన్ పాయింట్లు మన మోడీ గారి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. భీమవరంలోనే నా టీంలోనే దగ్గర దగ్గర 13, 14 స్టాక్ పాయింట్లు ఉన్నాయండి. భీమవరం ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఎక్కువ స్టాక్ పాయింట్లు అన్ని కూడా నా చుట్టుపక్కల అన్ని కూడా బోల్డ్ స్టాక్ పాయింట్లు ఉన్నాయండి. ఇలాగే ఈ స్టాక్ పాయింట్ కూడా బయట ఏదైనా సంతూర్ సోప్ కానీ వేరే దేనికైనా ఒక ప్రొడక్ట్ కి మనం డీలర్షిప్ తీసుకుందామంటే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కట్టాలి. జస్ట్ ఇక్కడ ఒక 50,000 పెడితే చాలు మనకు స్టాక్ ఇచ్చేస్తారండి. 75,000 తో మనకి డీపీ ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ లక్షలు పెట్టుకోకలేదు. మనం వాడి ఫోనే ఉంటుందండి ఇవాళ 60,000, 70,000, 80,000. ఇక్కడ ఒక 75,000 పెట్టి ఒక మంచి వ్యాపారం కింద చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక స్టాక్ పాయింట్లు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి పిన్ కోడ్ ఉన్న ఏరియాలో, ఇండియాలో ఏ పిన్ కోడ్ ఏరియా కన్నా సరే డోర్ డెలివరీ ఫ్రీగా వెళ్తాం జరుగుతుంది మన మోడీ గారి ప్రొడక్ట్. అది ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ కొనుక్కోవచ్చు. 2,000 అయితే, ఒకవేళ 2,000 లోపు అయితే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా పడుతుందో అలా ఒక 50 రూపాయలు, 60 రూపాయలు ఛార్జ్ మాత్రం పడుతుంది అంతే. ఇలా ప్రతి ప్రొడక్ట్ కి మన దాంట్లో రిటర్న్స్ అన్ని ఉన్నాయండి. ఇది విధానం అండి. అది డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి, అసలు ఇలా ఎలా ఇచ్చేస్తున్నాడు, ఒక 100 రూపాయల వస్తువు ఎలా ఇచ్చేస్తున్నాడు అనేది డౌట్ వస్తుంది. కాబట్టి కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే జస్ట్ ఒక 2 నిమిషాలు క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తానండి. అయితే ఒక థమ్స్అప్ ఉంది కదండి సీసా, దాంట్లో 250 ml వాటర్ పోస్తారండి. అందులో ఇంత పంచదార, ఇంత లిక్విడ్, ఇంత కెమికల్, ఒక రంగు కెమికల్, ఈ 3 వేసి గ్యాస్ పెడితే దాన్ని మనం 15 రూపాయలు, 16 రూపాయలకి మనం థమ్స్అప్ తాగుతున్నాం. ఎస్ అండి, అవునండి. 15 రూపాయలు, 16 రూపాయలకి మనం థమ్స్అప్ అనేది తాగుతున్నాం. అలాగే ఒక ఇందులో తయారై బయట ఏదైనా ఒక పేస్ట్ ఉందంటే 100 రూపాయల పేస్ట్ 30 రూపాయలకి తయారవుతుందండి బయట ఎక్కడైనా.
ఈ 30 రూపాయలు తయారైన పేస్ట్ మనం వెళ్ళి మన ఇంటికి దగ్గరలో ఎక్కడైతే ఉందో భీమవరం, రాజమండ్రి, తాడపల్లి, కాకినాడైనా దగ్గరగా ఉన్నటువంటి రిటైల్ షాప్లోకి వెళ్ళుకుంటాం. ఈ రిటైల్ షాప్ వాళ్ళు ఏం తయారు చేయరండి. హోల్సేలరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, సీఎండ్ ఏజెంట్, స్టాకిస్ట్, మ్యానుఫ్యాక్చర్ ఇలా మధ్యవర్తులు వీళ్ళందరూ ఒక 6-7 మధ్యవర్తులు ఉంటారండి. వీళ్ళందరికీ చేతులు మారి వచ్చేటప్పటికి అది 100 రూపాయలు అయిందండి. ఈ మధ్యవర్తులు కాకుండా దీనికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. నా నా సౌందర్య రహస్యానికి ఇదే సోపు, నా సీక్రెట్ కి మొత్తం నా సక్సెస్ అంతకే సీక్రెట్ ఇదే అని అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. మధ్యవర్తులకు ఒక 35, అడ్వర్టైజ్మెంట్ కి ఒక 35, తయారీకి ఒక 30. అంటే 100 రూపాయల సరుకు ఇలాగ 35, 35, 70, ఇది ఒక 30, తయారీకి ఒక 30, 100 రూపాయలు అయిందండి. దీన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతి. మన తాత ముత్తాతల నుంచి మా తాతగారు, ముత్తాతగారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా పిల్లలు, అలాగే మీరు కూడా అలా పిల్లలు కూడా ఇదే రకమైన మార్కెటింగ్ మనం చెప్తున్నాం. మీకు వేరే ఆప్షన్ లేదు. పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఇలాగే కొనుక్కున్నాం, మనకి ఏ విధమైన లాభం లేదు. ఇదేంటి లాభం ఎందుకు వస్తుంది, నా పేస్ట్ నే కొనుక్కున్నాను, నా సబ్బునే కొనుక్కున్నాను, లాభం ఎందుకు వస్తుందని మనం అనుకుంటాం. అవునా కదండి? దీన్ని ఏమంటాం అంటే డైరెక్ట్ మార్కెటింగ్ అంటామండి. ఇక్కడ కూడా ఈ బ్రష్, ఈ పేస్ట్ ఎంతకు తయారవుతుంది, మన మోడీ కేర్ లో 30 రూపాయలకే తయారవుతుంది. తయారై డైరెక్ట్ గా ఇందాక చెప్పినట్టుగా బెంగళూరు కానీ, బొంబాయి కానీ, అహ్మదాబాద్ కానీ, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళ ఫోన్ లో యాప్ వేసుకోమన్నా కంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ డైరెక్ట్ మీకు కానీ నాకు కానీ సంబంధం లేదండి. ఎప్పుడైతే డైరెక్ట్ గా వెళ్ళిందో ఇక్కడ మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవరు లేరు, పూర్తిగా బ్యాన్ చేసింది. పెట్టి 28 ఏళ్ళు ఇప్పుడే ఈ సంవత్సరం 29లోకి అడిగి పెట్టిందండి. ఎప్పుడైనా మోడీ కేర్ సబ్బు, మోడీ కేర్ పేస్ట్, మోడీ కేర్ షాంపూ, మోడీ కేర్ టీ పొడి, మోడీ కేర్ కాఫీ పొడి అని ఏదన్నా ఒక వస్తువు గురించి మీకు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? ఏ అడ్వర్టైజ్మెంట్ లేదండి. మీ ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని జూమ్ మీటింగ్ లో ఇప్పుడు కేకెత్తే వాళ్ళు కూర్చోబెట్టేదాకా కూడా మీకు తెలియదు. మోడీ గారా, ప్రధాని గారు ఏమైనా పదవి ఏమైనా పెట్టారా అని అడుగుతూ ఉంటారు. అంటే ఎవరికీ కూడా తెలియదు. అంటే అడ్వర్టైజ్మెంట్ లేదు, మధ్యవర్తి లేదు. అంటే 100కి ఎంత మిగిలిందంటే ఇక్కడ 70 రూపాయలు మిగిలిందండి. అదే 100కే 70 రూపాయలు మిగిలిందంటే ఇక్కడ ఒక 1 కోటి రూపాయల వ్యాపారం జరిగితే దగ్గర 70 లక్షలు. ఈ 70 లక్షలనే ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి ఆపేస్తున్నారో వాళ్ళకు 25%, ఎవరైతే లాయల్టీగా, విధేయుడిగా, సంవత్సరం పొడుగుతా క్రమశిక్షణతో కలిపి మన కంపెనీతో సంబంధంతో కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక 25%, ఎవరైతే నేను చెప్పిన వాటిని నా మాట మీద గౌరవించి 15వ తారీఖు లోపు కొనేసుకుంటున్నారో వాళ్ళకు ఒక 15%, మళ్ళీ 16 నెలలు ఇస్తే ఎవరైనా ఆఫరు, రేపే వెళ్ళండి, రేపు పొద్దున వెళ్తే ఆఫర్ ఎవరు, ఈ రాత్రి 12 క్లోజ్ అవుద్ది. అలా విధేయులుగా ఉన్నారో ఆ విధేయతకు బహుమతిగా అదో 15%, ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో వాళ్ళకు 6% దాకా. అలాగే ఒక 10 మంది, చాలా మంది చిన్న వాళ్ళు ఉన్నారు బయట. ఈవేళ ఇన్కమ్ అది లేకపోతే అసలు లేదు ఇన్కమ్. మన ఆదాయం చూసుకుంటేనేమో ఒక క్రికెట్ బాల్ లా ఉంది, మన కళలు కోరికలు చూసుకుంటేనేమో ఒక ఫుట్బాల్ సైజులో ఉన్నాయి. ఒక మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టాలంటే ఎవరి వల్ల అవట్లా. ఒక మంచి కారు కొనుక్కోవాలంటే ఏదో చిన్న చితక కారు కొంటున్నాం తప్ప ఒక మంచి కారు కొనటం అంటే డ్రీమ్స్ ఎవరికే క్లియర్ అవట్లా. ఏం చేయాలని ఎదురు చూస్తున్నారండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా 2-3 ఇన్కమ్లు ఉంటే తప్ప అవ్వట్లేదు. బయట చూస్తేనేమో 10,000, 15,000 జీతాలు. బయట పోయిన సాఫ్ట్వేర్ కంపెనీలు అయ్యని ఉన్నా కానీ ఏది కూడా ఎక్కడ కూడా ఏది సరిగ్గా లేదు. అసలు పొద్దున్న లేగితే సాయంత్రం లేగితే ఏ మాట వింటామో ఏం తెలుస్తలేదు అంటలేదని అలా ఉందండి. అలాంటి బళ్ళు వాడలు అయిపోయేలాగా బయట వ్యాపారాలు చూస్తే ఏ వ్యాపారం లేదండి. ఇక్కడే బేవర్లో మా ఎదురున్న మల్టీప్లెక్స్ లో మాల్ ఉందండి. దగ్గర 40-50 కోట్లు షాపులు ఖాళీగా ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై. ఏదైనా వస్తే పెట్టుకోవచ్చు వ్యాపారం. అసలు సరికే లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు ఏం చేస్తారండి? ప్రతి వ్యాపారాలు బయట అలాగ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏది కూడా అసలు ఏమీ లేదు, ఏది లేదన్నట్టుందండి. ఇది ఒక చక్కని వ్యాపార విధానం అండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర మళ్ళీ కూర్చుని దీని గురించి ఇంకా బాగా ఆలోచించి గుండెల మీద చేసుకుని బయట పడుకున్నప్పుడు పైన శీలం అప్పు చూస్తే మనకి ఎన్ని కళలు, కోరికలు అన్ని తీర్చుకోవాలి. ఎప్పుడు కళల కోరికలు తీర్చుకోవాలి ఏం చేద్దామంటే మనకున్న కళల్ని, కోరికల్ని తగ్గించుకుంటాం కదండి. డ్రీమ్స్ పెంచుకుని, ఇంకా డ్రీమ్స్ పెంచుకుని మంచి విధానంగా దీనికి వెళ్ళొచ్చు. నాకు మా గురుగారు బ్రహ్మానందం గారు ఎప్పుడైతే చెప్పారో నాకు బాగా అర్థమయ్యి ఇది నా గురించే వచ్చింది అని నాకు అనిపించి నేను షాప్ చేంజ్ చేయడం జరిగిందండి. నాది ఈస్ట్ చెక్ ఎంతంటే 89,000 అండి. అంటే దగ్గర 90,000 రూపాయలు చెక్ రావడం జరిగిందండి నాకు. అంటే ఒక మంత్కి అది 4 నెలలు 5 నెలలకి ఒక మంత్కి రావడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఆదాయం ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో హెల్త్ ప్రొడక్ట్లు ఎప్పుడైతే వాడుతున్నానో నా పూర్తిగా హ్యాపీగా ఉందండి. ఆల్రెడీ నాకేం కంప్లైంట్ లేదు. షుగర్ కానీ, బీపీ కానీ అలాంటి ఏ కంప్లైంట్ లేదు భగవంతుడి దయ వల్ల. కానీ ముందుగానే బ్రెయిన్ యాక్టివ్ అని ఒకటి, అలాగే ఫ్లాక్స్ ఆయిల్ అని ఒకటి, ఇలాగే రకరకాల ఐటమ్స్ అన్ని ఉన్నాయి మన దాంట్లో. కార్డియాక్ అనే ఆర్ట్కి సంబంధించి ఏ కంప్లైంట్ రాకుండా ముందుగానే వాడి సప్లిమెంట్స్ అంటారు వీటిని. అలాగే ఒకటి వేసుకుని వాడుతున్నాను. మన సమీర్ మోడీ గారు ఒక ఫిబ్రవరిలో ఒక వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. దాన్ని వాడటం ద్వారా నేను నా వెయిట్ 95 కేజీలు అండి. దగ్గర 15 కేజీలు తగ్గానండి. అంటే ఒక 4 నెలలు 5 నెలలు ఎప్పుడైతే కంటిన్యూగా వాడానో 15 కేజీలు తగ్గి ఇప్పుడు మళ్ళీ వాడట్లేదులేండి, మానేసాను. సింపుల్ గా మేనేజ్మెంట్ చేస్తున్నాను అంతే.
పూర్తిగా తినేస్తానని మేనేజ్ చేస్తాను అంతే. మొన్న ఇది నా పరిచయం అండి. ఆల్రెడీ మొన్న క్రూజ్ ట్రిప్‌కి ఎళ్లి రావడం జరిగిందండి మా ఫ్యామిలీ మొత్తం. నేను, మా మిసెస్, పెద్ద కొడుకు, పెద్ద కోడలు, చిన్న కొడుకు, చిన్న కోడలు 6గురు క్రూజ్ ట్రిప్‌కి ఎళ్లి రావడం జరిగింది. అలాగే దుబాయ్ ఎళ్లి రావడం జరిగింది. మన బ్యాంకాక్ ఎళ్లి రావడం జరిగిందండి. అలాగే మన కొడైకెనాల్ ట్రిప్ కూడా ఎళ్లి రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మలేషియా పెట్టారు. మలేషియాకి కూడా కంపల్సరీ మేము మొత్తం అందరం ఫ్యామిలీతోనే ఎళ్తాం తప్ప ఎప్పుడు సింగిల్‌గా ఎళ్ళమండి. అలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది ఇందులో. మనం చక్కగా 10 మందికి హెల్ప్ చేద్దాం అనే ఏదైనా మనసులో ఉద్దేశం ఎవరికైనా ఉంటే, మనల్ని ఆ ప్రభువు శుభ్రంగా చూడాలి, లేదా దేవుడు శుభ్రంగా చూడాలి, లేదా అల్లా మనల్ని శుభ్రంగా చూస్తే 10 మందికి హెల్ప్ చేద్దాం అని మనం ఎవరైతే మనసులో అనుకుంటారో వాళ్ళందరికీ చక్కని మార్గం ఏదైనా ఉందంటే అది ఓన్లీ మోడీ కేర్ అనే నేను చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మన ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చి మా గురువు గారికి నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి మన శ్రీ గజ్జల శివయ్య గారు, మరి లేరండి ఆయన మన మధ్యలో, శివయ్య గారు, స్వర్ణలత మేడం గారికి, అలాగే మరి ఆ ప్రకాష్ రావు గారని తెలంగాణలో ఉంటారండి. ప్రకాష్ రావు గారు ఒక మంచి పొలిటికల్ లీడర్. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూస్తున్నారండి. చూడండి మీరు ఇంకా ఇవన్నీ కూడా గూగుల్లో కొట్టి చూడండి. నేను చెప్పినవన్నీ మామూలు వ్యక్తి కాదండి ప్రకాష్ రావు గారు. ఆయన గురించి మాట్లాడుతూ సరిపోను. ఎందుకంటే నేను చదువుకున్నది కేవలం 5వ తరగతి మాత్రమే. ఈ బిజినెస్ కి చదువుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, టాలెంట్ తో సంబంధం లేదు, ఇతర స్కిల్స్ తో సంబంధం లేదు. అన్ని బాగా నచ్చినాయి నాకు. జస్ట్ చేద్దాం అనే ఉద్దేశం ఉంటే చాలు. 10 మందికి హెల్ప్ చేద్దాం, 10 మందిని పైకి తీసుకొద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా నలుగురిని పైకి తీసుకొద్దాం అంటే చాలు ఇందులో వస్తుందని. కానీ దీనికి ఏం చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇందులోకి తీసుకొచ్చారో వాళ్ళని గట్టిగా పట్టుకుని, ఆ సఫీష్ సార్నో లేదా బ్రహ్మానంద గారు ఇలా పట్టుకుని మన అప్లైన్ ఏది చెప్తే అది మనం ఎప్పుడైతే చేసామో దీంట్లో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుందండి. బయట ఎక్కడ కూడా ఏ వ్యాపారంలో సరిగ్గా లేవండి నిజంగా. అసలు అసలు 10 రూపాయలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టగల. షాప్ చేంజ్ చేస్తే చాలు లైఫ్ చేంజ్ అవుద్ది. దాంతో పాటు ఆరోగ్యం కూడా మెయిన్ ముఖ్యం కాబట్టి అసలు ఇందులో ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి అని ఓవరాల్ లుక్ లో చెప్పడం జరిగింది. ఇది విధానం అయితే ఇది ప్రోడక్ట్ల గురించి మా అబ్బాయి అండి హరి, ఈ బిజినెస్ బాగా చేస్తున్నాడు మోడీ కేర్. అలాగే బీటెక్ చదివి వేరే దాంట్లో చేస్తూ ఉద్యోగం కూడా చేసి, మళ్ళీ దానికన్నా ఉద్యోగం చేస్తే మా దాంట్లో ఒక ఆయన ఉన్నారు శేషు గారు అని, ఆయన అంటూ ఉంటారు ఉద్యోగం చేస్తే వస్తుంది నెలల జీతం, రానే రాదు అందమైన కలల జీవితం అంటాడు. ఉద్యోగస్తే ఎక్కడన్నా కోటీశ్వరుడు అవుతాడండి, ఎక్కడ అవడ. అదే వ్యాపారంలో అయితే ఉంది. కానీ వ్యాపారం చేద్దామని ప్రతి వ్యక్తికి ఉంటది. కానీ వ్యాపారం చేస్తే పెట్టిన వెంటనే రిస్క్ ఉంటదండి. రావచ్చు పోవచ్చు. ఇక్కడ వ్యాపారం ఏదైనా చెరువులు చేసాం అనుకోండి, 10 ఎకరాలు 1 కోటి రూపాయలు పెట్టి రావచ్చు పోవచ్చు. లేదా అలా రకరకాల వ్యాపారం ఉన్నాయండి. ఇక్కడ ఈ వ్యాపారంలో పెట్టుబడి లేదు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి విధానం అంతా ఇందులో ఉందండి. అలాగే మా గురుగారు నన్ను ఇంతలా తీర్చిదిద్ది నాకు ఇంతలా చేసినటువంటి మా లెజెండరీ లీడర్ అంటామండి. డైరెక్ట్ సెల్లింగ్ లోనే నెంబర్ 1 పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లీడర్ అనమాట అండి. శ్రీ రాము బసుమతి గారికి, శ్రీ బ్రహ్మానందం గారికి, అలాగే ఇందాక అనుకున్నట్టుగా మన శివయ్య, స్వర్ణలత మేడం గారికి, మరి ప్రకాష్ రావు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క సమీర్ మోడీ గారికి చాలా అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు అండి. ఎంత మంచి ప్లాట్ఫారం అండి. ఇందాక చెప్పినట్టుగా నేను కరెక్ట్ గా చెప్తాను, బయట కంపెనీలు ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అదంతా తిరిగి మళ్ళీ మనకే ఈ పండగలకి వాటికి ఇచ్చే రూపంలో ఇస్తా ఉంటారు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా సఫీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. మా హరిబాబు నుంచి మా అబ్బాయి అండి, హరిబాబు నుంచి ప్రొడక్ట్ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రండి హరి గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. జనరల్ గా మన అప్లైన్ లీడర్ మన భాను గారు అన్నిటి గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపెనీ ఏంటి, ప్లాన్ ఏంటి, అలా ఆయన ఎంత ఏం అచీవ్ చేశారు ఏంటి అని. కానీ ఇవన్నీ అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కంపెనీలో ప్రొడక్ట్స్ అండి. అట్లా దమ్ము వల్లే మనం ఇదంతా కూడా అచీవ్ చేయగలిగాం. సో ఏదన్నా వ్యాపారం చేయాలంటే ఏం కావాలండి? పెట్టుబడి కావాలి. ఇక్కడ పెట్టుబడి లేదన్నారు. సో మన పెట్టుబడి సమయం అండి, మన సమయం. ఇప్పుడు ఈ రోజు 1,00,000 రూపాయలు పోయింది, సంపాదించుకోవచ్చు 2 నెలలు పోయాక 3 నెలలు పోయాక. ఈ రోజు ఏదైతే వెళ్ళిపోయిందో మీకు 2 నెలలు పోయాక 3 నెలలు పోయాక అయ్యో 24 గంటలు వేస్ట్ చేసి ఉంటే మళ్ళీ వెనకొస్తుందా? రాదు. సో దీని గురించి ఏదైతే వింటున్నారో విన్నది మీరండి, డెసిషన్ కూడా మీరే తీసుకోవాలి. జనరల్గా మీరు విని పక్క వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదు కదండి. సో ఏంటంటే డెసిషన్ కూడా మీరే తీసుకోవాలి. సో మనకు ఆరోగ్యం ఆదాయం అంటే ఏమంటారండి? ఆరోగ్యం అంటారు. కానీ ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఆదాయం సంపాదించుకోవచ్చు. మనకి ఒక 100 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటి? మన ఆహార అలవాట్ల వల్ల. మ్యాక్సిమం వచ్చేది ఒబేసిటీ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, కార్డియాక్ కానీ, లేకపోతే పిల్లలకి ఏమో గ్రోత్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మన ఆహార అలవాట్ల వల్ల. బయట మార్కెట్లో పెద్ద ప్రాబ్లం ఉందండి క్యాన్సర్. క్యాన్సర్ గల రీజన్ ఏంటంటే ఫస్ట్ ఏమంటే రేడియేషన్ అంటాడు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్, కెమికల్ అండ్
ప్లాస్టిక్, కెమికల్, రేడియేషన్ అని చెప్తారు. మన దాంట్లో ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రేడియేషన్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నేను కొన్ని బేసిక్గా చిన్న సింపుల్ పీడిఎఫ్ చేసుకున్నాను సార్, మీ అందరికీ కూడా షో చేయడం కోసం. స్క్రీన్ షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అండి. ఇప్పుడు మనం అందరం అంటాం రేపటి బాలులే రేపటి పౌరులు అని. సో మన పిల్లల గురించి అండి, స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అందులోనే ఉందండి. స్ట్రాంగ్ అండ్ స్మార్ట్. స్ట్రాంగ్ అంటే మజిల్స్ కానీ ఇంటర్నల్ గా కానీ స్ట్రాంగ్ చేయడం. స్మార్ట్ మన పిల్లల బ్రెయిన్ అది స్మార్ట్ గా ఆలోచించేలా చేయడం కోసం అండి. ఏంటి స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ ఏంటంటే ఇందులో ఒక స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఇది పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది అండ్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఫిజికల్ గా గ్రోత్. అంటే పిల్లలు జ్వరం వస్తుంది అత్తమాటలు లేదా ఫీవర్ వస్తుంది లేకపోతే వీక్ అవుతున్నారు అని అంటూ ఉంటారు. ఆ ఇమ్యూనిటీ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే చదివింది గుర్తుండట్లేదు, లేదంటే మెమరీ పవర్ తక్కువగా ఉంది, లేదా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారా అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ యూజ్ అవుతుంది. అండ్ ఫిజికల్ గా పిల్లలకి మా పిల్లలు ఎదగట్లేదండి, చిన్న పొట్టి లేదంటే సన్నగా ఉంటున్నారంటారు, అలాగా ఫిజికల్ గా గ్రోత్ కోసం కానీ యూజ్ అవుతుంది. అసలు ఏంటి ఇందులో ఏమున్నాయంటే 37 వైటల్ న్యూట్రియన్స్ ఉన్నాయండి మనకి. ఇందులో ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, డిహెచ్ఏ ఇలా మనకి పిల్లల గ్రోత్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఏవైతే కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి. సో రిచ్ ఇన్ యాంటీబాడీస్ టు help to boost immunity and omega-3 DHA keep to build blocks of brain కి and eye కి సపోర్ట్ యూజ్ అవుతుందండి. అండ్ FOS ఇది సపోర్ట్స్ హెల్త్ డైజెస్టివ్ ప్రాబ్లమ్ కి అన్నిటికి కూడా ఇది యూజ్ అవుతాయి ఇంగ్రీడియంట్స్. ఇవి ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఒక 2 years ఏబో ఉన్న పిల్లలకి ఎవరికన్నా సరే 25 grams ఒక గ్లాస్ వాటర్ లో కానీ లేదా మిల్క్ లో కానీ కలిపి ఇవ్వచ్చండి. ఇది ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎటువంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కూడా రావు. అండ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది తాగడానికి కూడా. జనరల్ గా బయట కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, అవి పిల్లలు తాగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. కారణం ఏంటంటే టేస్ట్ బాగోలేదు అది అని. కానీ పిల్లలు తాగడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి వెల్ డిటాక్స్ అండి. ఈ డిటాక్స్ ఏంటంటే డైలీ మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నామండి మన స్నానం చేసి. లోపల టాక్సిన్స్ క్లీన్ చేస్తున్నామా మనం రకరకాల లేదా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నాం, జంక్ ఫుడ్ కానీ అలాంటి ఫుడ్ కానీ. మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని క్లీన్ చేయడం కోసం యూజ్ అవుతుందండి డిటాక్స్. బాడీ డిటాక్సిఫికేషన్ కోసం ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం కానీ లివర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ యూజ్ అవుతుంది. ఇందులో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి సారీ ఏంటి డిటాక్స్ అంటే సపోర్ట్ లివర్ హెల్త్ అండి. లివర్ ప్రాబ్లమ్ కి మన బాడీలో ఏదన్నా ఏ ఆర్గాన్ అన్నా మన బాడీని అంతా ప్యూర్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది అంటే లివరే అండి. సో లివర్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ జనరల్ గా లేడీస్ కి అయితే డే టైం అలా ప్యూరిఫై అయిపోతుంది, మన జెంట్స్ కూడా అవ్వాలి కదండి. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ కి బ్లడ్ లో టాక్సిన్స్ అన్నిటికీ కూడా క్లీన్ అవడానికి అన్నింటికి కూడా యూజ్ అవుతుంది. అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్ మనం తిన్నదంతా కూడా మన ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ కానీ ఏ ఫుడ్ అయితే తింటామో అదంతా కూడా మన డైజెస్ట్ సిస్టమ్ లోకి వెళ్తుంది కాబట్టి ఆ జంక్ ఫుడ్ ప్రాబ్లం కానీ డైజెస్ట్ సిస్టమ్ లో కానీ అరుగుదలకు కానీ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. మనం ఏదైతే తింటున్నామో లేదా బాడీలో ఏదైతే వేస్ట్ ఉందో అది
ఒక యూరిన్ లో ద్వారా కానీ వేస్ట్ ద్వారా కానీ బయటకు అంటూ వచ్చేస్తుందండి. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే డైలీ ఒక టాబ్లెట్ ఆర్ 2 టాబ్లెట్స్ ప్రాబ్లం బట్టి. ఇది డిటాక్స్ ఒక పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ డిటాక్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కార్డియాక్ట్ అండి. కార్డియాక్ట్ అనేది ఈ గుండెకి సంబంధించిన మెడిసిన్ అండి. ఇది మన ఓవరాల్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఈ మన అన్ని కూడా సప్లిమెంట్స్ సార్, ఏమీ కూడా మెడిసిన్స్ కాదు. ఏవైతే మనం తినే ఆహారాల్లో లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నిటిని కూడా ఇవి వాడడం వల్ల మనం ఏదైతే పోషకాలు తగ్గినాయో అవి ఇక్కడ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఇందులో కార్డియాక్ యూజెస్ ఏంటంటే ఎక్కడ ఎలా ఎలా హెల్ప్ చేస్తుంది అంటే హెల్తీ బ్లడ్ ఫ్లో, బాడీలో బ్లడ్ ఫ్లో బాగా అవడానికి అండ్ లిపిడ్ మేనేజ్మెంట్, మెయింటైన్ హెల్త్, క్లోరైడ్ అండ్ లోపల అంతా బ్లడ్ సర్క్యులేషన్ కి అండ్ ఏదైనా ఒకవేళ నార్మల్ రేంజ్ లో లేకపోయినా నార్మల్ గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా మీ బాడీలో సర్క్యులేట్ ప్రొడ్యూస్ చేయడానికి అన్నిటికీ కూడా ఈ కార్డియాక్ అనేది యూజ్ అవుతుందండి. అండ్ దీని యూసేజ్ వచ్చేసరికి డైలీ 1 క్యాప్సూల్ 2 క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవచ్చు మేజర్ మీల్ తోటి. ఇందులో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. మెయిన్ గా ఏ హార్ట్ ప్రాబ్లం కూడా రానివ్వకుండా ఇది యూజ్ చేసుకోవచ్చు. నోని అండి, ఇది బెస్ట్ ప్రోడక్ట్ మన దాంట్లో. నోని అనేది పేరులోనే ఉంది. నోని, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. మనకి ఎటువంటి ప్రాబ్లం కన్నా సరే దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. మనకి దీన్ని అబ్దుల్ కలాం గారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేశారు ఈ నోనిని. కంప్లీట్ గా ఎనర్జీ కోసం, ఇమ్యూనిటీ బూస్ట్ కోసం, డిటాక్సిఫికేషన్ కోసం, డైజెస్టివ్ ప్రాబ్లం కోసం, ఇలా ఏ పర్పస్ కన్నా ప్రాబ్లం ఏదన్నా అవ్వనివ్వండి, షుగర్ ప్రాబ్లం కానీ అలా ఏ ప్రాబ్లం అన్నా కానివ్వండి, ప్రతి ప్రాబ్లం కి కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఈ కాంపోనెంట్స్ వచ్చేసరికి నోని ఫ్రూట్ అండి అండ్ కుకుమ్. ఈ నోని వల్ల ఏంటంటే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తుంది అండ్ ఓవరాల్ సెల్యులర్ హెల్త్ కోసం ఇది యూజ్ అవుతుంది అండి. అండ్ కుకుమ్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ కి అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ లోపల మనకి స్ట్రెస్ కోసం అండ్ స్కిన్ కి హెయిర్ కి కూడా మనకి ఇది సపోర్ట్ అవుతుంది సార్. అండ్ ఇది ఎలా తీసుకోవాలంటే స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా వాడుతుంటే మాత్రం ఫస్ట్ 3 days మాత్రం 5 ml అండ్ నెక్స్ట్ 3 days 10 ml అండ్ ఆ తర్వాత 7th day కానించి 15 to 30 ml యూస్ చేసుకోవచ్చు అండి. వాటర్ లో డైల్యూట్ చేసుకుని ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. బిఫోర్ మీల్ 30 minutes ముందు తీసుకోవాలి ఎంటీ స్టమక్ తోటి. నోని అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అమృత్ శక్తి అండి. అమృత్ శక్తి అనేది మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం అని మన దాంట్లో చాలా నెంబర్ 1 టాబ్లెట్ అండి. బయట ఒంట్లో బాగోలేదు, దగ్గు, రొంప, జ్వరం అని హాస్పిటల్కి వెళ్తే మనకి డాక్టర్ ఆల్టర్నేట్ గా నెక్స్ట్ టాబ్లెట్ ఏం రాసిస్తాడంటే గ్యాస్ టాబ్లెట్ రాసిస్తాడండి. అంటే బయట టాబ్లెట్స్ అన్ని కూడా కెమికల్ టాబ్లెట్స్. సో అవి వాడడం వల్ల ఆటోమేటిక్ గా గ్యాస్ట్రిక్ వస్తుంది. చూడండి, టీ అలవాటు ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఇది అని కారాలు మానే, పులుపులు మానే అని చెప్తాడు. అయినా తగ్గలేదని వెళ్తే టీ అలవాటు ఉందా, టీ కూడా మానే అంటాడు. అంటే కెమికల్ వల్ల, అంటే టీ పొడులు అన్నింటిలో కూడా కెమికల్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అండ్ బీపీ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్ కానీ డైలీ టాబ్లెట్స్ యూస్ చేస్తారు. వాళ్ళు డైలీ టాబ్లెట్స్ యూస్ చేస్తూ కూడా గ్యాస్ టాబ్లెట్ అనేది మ్యాండేటరీ యూస్ చేస్తారు. అంటే ఒక మెడికల్ షాప్ కి ఏదైనా ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ టాబ్లెట్ అనేది ఆ చీటీలో ప్రిస్క్రిప్షన్ లో కామన్ అయిపోయింది. మన దాంట్లో అమృత్ శక్తి అనేది మన గ్యాస్ టాబ్లెట్ అండి. ఇది ఓన్లీ గ్యాస్ కే కాదండి,
చాలా రకాల ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది. మనకి అరుగుదలకు గానీ, మోషన్స్ ప్రాబ్లమ్ గానీ, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ గానీ, లేదంటే ఎప్పుడైనా తలకాయ పట్టుగా ఉంది అమృతాంజన్‌లాగా ప్రెస్ చేసుకొని సాఫ్ట్ జెల్ కింద ఉంటది. ప్రెస్ చేసుకొని హెడ్‌కి మసాజ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడన్నా మీకు రంపుగా ఉంది వేడి నీళ్ళలో ఏసుకొని ఆవిరి పీల్చడానికంటూ వాడుకోవచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి పుదీనా అండి. అండ్ అజ్మిన్ అండ్ అంటే కర్పూర్. ఈ మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఏంటంటే పుదీనా వచ్చేసరికి స్టమక్ ప్రాబ్లమ్స్ కి, స్టమక్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి, డైజెషన్ ప్రాబ్లమ్ కి అని యూజ్ అవుతుంది. అండ్ టీషీ రావట్లేదా? ఓకే. అండ్ మల్టీ యాక్షన్ బెనిఫిట్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్ కి యూజ్ అవుతుంది, స్టమక్ డిస్కంఫర్ట్ ప్రాబ్లమ్ కి యూజ్ అవుతుంది. అండ్ న్యాచురల్ యాంటీబయాటిక్ మన డిస్ఇన్ఫెక్టెడ్ టైప్ లో కూడా యూజ్ అవుతుంది అండి. ఎప్పుడైనా మనకి ఏదన్నా పట్టుకున్నా ఏదైనా ముట్టుకున్నాం దాన్ని మనం చేతికి రాసుకుని ఒక క్యాప్సిల్ మన చేతికి రాసుకుని మనం డిస్ఇన్ఫెక్టెడ్ గా శానిటైజర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని, ఆ క్యాప్సిల్ ని. అండ్ ఇది ఓవరాల్ గా ఎలా యూజ్ చేయాలంటే ఒక క్యాప్సిల్ ఎంటీ స్టమక్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంటీ స్టమక్ తో 1 క్యాప్సిల్ వేసుకుని అండి జస్ట్ వేసుకున్న 15 to హాఫ్ అన్ అవర్ మధ్యలో మాత్రం ఏదైనా తినేయాలి. ఎందుకంటే కారణం ఏంటంటే ఆల్రెడీ పొట్టలో కెమికల్స్ అవన్నీ యాసిడ్స్ అన్ని ఫామ్ అయ్యి ఉంటాయి. ఇది వేసుకునేసరికి కొంచెం లోపలంతా ఘాటుగా కొంచెం ఏదో తేనుపుగా ఇబ్బందిగా ఉంటది. సో వేసుకున్న 15 మినిట్స్ లో ఏదైనా తినేయడం వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఈజీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు మాత్రం ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్ అడిషనల్ గా వేసుకోవచ్చు. బయట మీకు ఎక్కడైనా హాస్పిటల్లో డాక్టర్ గానీ నర్స్ కానీ కాంపౌండర్ గానీ ఉంటే అడగండి. రోజుకి హార్ట్ అటాక్ కేసులు వస్తాయంటే రోజుకి 2-3 కేసులు వస్తాయి అంటారండి. కానీ ఆదివారం రాత్రి తెల్లారితే సోమవారం రోజుకి అప్పుడు మాత్రం ఒక 5-6 కేసులు ఎక్స్ట్రా వస్తాయి. ఆ రోజు వచ్చినాయని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదండి. రేపు ఎప్పుడో మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో పుట్టినరోజు ఉంటుంది సాటర్డే అయితే అందరూ రారు, ఎందుకంటే ఆఫీసులు అవి ఉంటాయి. లేదంటే సాటర్డే రోజు అందరికి సెలవు పెట్టుకోవడానికి అవ్వదు. అదే సండే అయితే అందరూ వస్తారు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నాన్ వెజ్ అది పెట్టుకుంటే అందరూ తింటారని. ఇప్పుడు బాగా స్పెషల్ అయిపోయిందండి మన భీమవరంలో. ఒకవేళ ఒకళ్ళు 10 రకాలు పెడితే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఇంకోళ్ళు పెడితే ఆడు 10 పెట్టాడు, ఈసారి మనం 2-3 ఎక్స్ట్రా పెట్టాలంటారండి నాన్ వెజ్లో. సో ఒక 5-6 రకాల ఫుడ్ ఐటమ్స్ మనం తినేసరికి ఏమవుతుందంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోద్దండి. జనరల్గా సండే నైట్ అండ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే వచ్చేది గ్యాస్ పెయిన్ అండి. కంగారు పడి కానీ మనం అంబులెన్స్ ఫోన్ చేస్తే ఏమొస్తుందండి? అంబులెన్స్ వస్తుంది. అటు సైలెంట్ వేసుకుని ఊరంతా తిప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఏమంటాడంటే సరైన సమయాన్ని తీసుకొచ్చిన వాడిని శాబాష్ చెప్పి ముందు 50,000 1,00,000 కట్టమంటాడు. కట్టాక అతను చావుకి మనకు సంబంధం లేదు లెటర్ రాయించుకుని లోపలికి తీసుకెళ్తాడు. నిజంగా ఇంత సినారియో చూసినోడికి కంగారు వస్తుంది కదండి. చిన్నపిల్లలు పిల్ల వయసుకు వచ్చిన పిల్లలు ఎంత సీన్ చూసేసరికి ఆ టెన్షన్ లో చిన్న స్ట్రోక్ వస్తుంది. బైపాస్ స్టంట్ చేసి బయట వెళ్తాడు. ఎంత జరిగినా కంగారు పడలేదు. పల్లె వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను కదా, గ్యాస్ట్రిక్ ట్రైన్ అని ధైర్యంగా ఉన్నాడు. అయినా సరే ఆయన వదలండి. ఒక 48 గంటలు 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాలని ఐసీయూలో పెడతాడు. ఎందుకంటే ఏదైతే కట్టిన 50,000 రిటర్న్ ఇచ్చేయాలని. మీరు అబ్జర్వ్ చేయండి సార్, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చచ్చిపోతున్నాడు అంటూ తీసుకెళ్లి జనరల్ వార్డ్ ని తీసుకెళ్తే లేదు ఇది ఎమర్జెన్సీ కేసు, మీరు అటు నుంచే తీసుకెళ్లాలని చెప్తారు. అంటే ఒక గ్యాస్ ప్రాబ్లం కి మనం సరైన టైంలో సరైనగా తీసుకోకపోతే అది రాంగ్ గా కానీ మన హాస్పిటల్కి వెళ్తే మన లక్షల్లో పెట్టుకుని ఒకవేళ తీసుకెళ్ళింది గ్యాస్ ప్రాబ్లం కి తీసుకెళ్ళాం కానీ వాళ్ళు చేసి ప్రాబ్లం వల్ల మనకి మనిషి కూడా వెనక రావట్లేదు. సపోజ్ మన దగ్గర ఉందనుకోండి, నిజంగా హార్ట్ అటాక్ రావచ్చు, గ్యాస్ ప్రాబ్లం రావచ్చు, తెలియదు. కానీ ముందు ఒక టాబ్లెట్ వేసుకుంటే ధైర్యంగా ఉంటాం హాస్పిటల్కి వెళ్ళే వరకు. ఓకే గ్యాస్ట్రిక్ క్లియర్, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇలా గ్యాస్ కంటే ఇది ఇలా మన దగ్గర వెల్నెస్ లో కానీ లేదంటే బ్యూటీ ఐటమ్స్ లో కానీ లేదంటే వేరే వేరే సిగ్నల్స్ ఆల్మోస్ట్ 1000 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అండ్ రేడియేషన్ ఫ్రీ ప్రొడక్ట్స్. మొబైల్ వెనకాల రేడియేషన్ జనరల్ ఎన్నో చెప్పాను కదండి. దగ్గు రొంప జ్వరం వచ్చిందంటే ఏమంటారండి? ఇప్పుడు నాకు కొంచెం ఫీవర్ ఎందుకు వచ్చిందంటే 2 days బ్యాక్ వర్షంలో తడిచాను. ఫీవర్ ఎందుకు వచ్చింది? ఫీవర్ అనేది వర్షంలో తడడం వల్ల. ఏదో దగ్గు వచ్చింది, ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నామని, లేదంటే ఇదేంటి హెడేక్ వచ్చింది, నైట్ టైం సరిగ్గా స్లీప్ లేకపోవడం, లేదంటే స్ట్రెస్ ఏదైనా ఆలోచించి టెన్షన్ పడడం వల్ల ఇవన్నిటికీ రీజన్ చెప్తారు. కానీ క్యాన్సర్ ప్రాబ్లం రీజన్ ఉందండి ఎక్కడన్నా? జస్ట్ క్యాన్సర్ కి మీరు వెంటనే గూగుల్లో కొట్టండి. క్యాన్సర్ కి మెయిన్ రీజన్స్ ఏంటంటే జనరల్ గా మన ఎర్లీ అవర్స్ లో నిద్రలో ఉంటాం. మున్సిపాలిటీ వాడు చెత్త బండి పట్టుకెళ్తే ఏం చెప్తారండి? ప్లాస్టిక్ కడ్లో తెచ్చుకుంది, ప్లాస్టిక్ కడ్లో తినద్దు, ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని.
సో మన దాంట్లో ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అండ్ కెమికల్. మన చిన్నప్పుడు మీకు నాకు కూడా ఒక ప్రముఖ బ్రాండ్ కంపెనీ బేబీ ఐటమ్స్ వాడాను. నాకు కూడా అదే వాడారు. ఇప్పుడు జనరేషన్ గా బేబీ ఐటమ్స్ వాడడం దొరుకుతుందండి? దొరకట్లేదు. WHO బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ లో కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంది. అది వాడిన వాళ్ళందరికీ కూడా 90% కెమికల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రూవ్ అయిపోయింది. మూడోది రేడియేషన్. రేడియేషన్ అనగానే మనం అనుకుంటుంటే సెల్ రేడియేషనో లేదా సెల్ టవర్ రేడియేషనో లేకపోతే ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మనం పెట్టుకునే వాచ్, ఫ్యాన్, ఏసీ, కారు, బైక్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నే ఎమిట్ చేస్తూ ఉంటాయి. అంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లోనే బతుకుతాం. అంటే రేడియేషన్ తప్పించుకోవడానికి అవకాశం ఉందంటే లేదు. అండ్ ఇలాగా మన దాంట్లో రేడియేషన్ ఫ్రీ మొబైల్ వెనకాల వేసుకుని రేడియేషన్ చిప్ అని, ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ అని ఇలా అన్ని కూడా మన దగ్గర అన్ని కూడా దొరుకుతాయండి. ఎలాగని సింపుల్ గా క్లియర్ గా బేసిక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. మీకు ఏదైతే ఇది గురించి ఫుల్ గా తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర పూర్తిగా ప్రతిదీ కూడా ఇవేమి కూడా మెడిసిన్స్ కాదండి, సప్లిమెంట్స్. మీరు ఉదయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా ఇప్పుడు మోకాలు నొప్పి లేదంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఉంది, జనరల్గా ఒక రోజు తగ్గిపోతుంది లేకపోతే వారం రోజులు తగ్గిపోతుంది కదండి. ఒక మెడిసిన్ మినిమం మీరు 3 months కానీ 45 days కానీ రెగ్యులర్ గా యూజ్ చేయాలి. కారణం ఏంటంటే మోకాలు నొప్పి అని అంటారు. ఎందుకు వచ్చేసారు మోకాలు నొప్పి? ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనం కాళ్ళ మీద నడిచి ప్రెజర్ పడి గుంజి అరిగిపోవడం వల్ల మోకాలు నొప్పి అని వచ్చింది. సో ఒక రోజులో ఏది 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అరగదీసిన దాన్ని మాత్రం ఒక రోజులో గుంజి వచ్చేయాలంటే అవుతుందా సార్? రాదు. ఏం చేయాలి? మన ఫుడ్ ఆహారంలో మార్చుకోవాలి. ఏం తినాలి? బెండకాయల్లో గుజ్జు ఉంటుందని, లేదంటే వేరే ఏదైతే ప్రాబ్లం అయితే ఆ ఫుడ్ ఐటమ్స్, లేదంటే బ్లడ్ తక్కువగా ఉంది దానిమ్మకాయలు అయితే తినాలని, క్యారెట్ అయితే తినాలని, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి బొబ్బాస్కి, పచ్చి బొబ్బాస్కి తినాలని, ఎలా అలాగో సేమ్ ఏది కూడా 1 dayలో రాదు సార్. మనం ఏదైనా మెడిసిన్ మన దాంట్లో 45 days to ఒక 90 days రెగ్యులర్ గా 3 months గా రెగ్యులర్ గా యూజ్ చేస్తే మనం ఏదైతే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారో దాని నుంచి ఖచ్చితంగా మీరు ఫ్రీ అవుతారు. ఇలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అది మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని కన్సల్ట్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మీ అప్లైన్ లీడర్ ద్వారా తెలుసుకుంటారని కోరుకుంటూ ఇంతలో సెలవుకున్నాను. హరి గారు, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు ఈ రోజు హరి గారు. సో ఏదైతే ఉందో మీకు వివరించారు హరి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. అలాగే మనకి హరి గారి కంటే ముందు మన భాను వెంకట ప్రసాద్ గారు కూడా మన యొక్క ఆపర్చునిటీ గురించి, అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, సో ఎలా రావాలి మనం ఈ బిజినెస్ లోకి, సో ఏ విధంగా మనం ఇందులో ఎంటర్ అవ్వాలి, అయిన తర్వాత మనకి ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అనే విషయం గురించి, అలాగే నెక్స్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి అండి చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారండి భాను వెంకట ప్రసాద్ గారు కూడా. సో థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం అండి మా అందరి తరపు నుంచి కూడా. చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ గురించి మీరు, అలాగే నాన్నగారు కూడా సో చాలా తెలుగులో చాలా స్వచ్ఛంగా ఇద్దరు కూడా సో అందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా కూల్ గా చాలా సింపుల్ గా సో ఎవరికైనా సరే ఈజీగా అర్థం చేసుకునేటట్టు చాలా చాలా అద్భుతంగా చెప్పారండి భాను వెంకట ప్రసాద్ గారు అండ్ హరిబాబు గారు. సో ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. సో ఎక్సలెంట్ అండి. ఎస్. సో ఈ రోజు సెషన్ గురించి ఎవరైనా మాట్లాడగలిగితే హ్యాండ్ రేస్ చేయండి, 1 or 2 people కి. సో ఇంకా మనకి 1 minute టైం ఉంది కాబట్టి సో ఈ రోజు సెషన్ గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ ని తెలియజేయాలనుకుంటే గనక ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తే నేను వారికి అన్మ్యూట్ ఇస్తానండి. ఎస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. నమస్కారం. నమస్తే మేడం. అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా వండర్ఫుల్ గా అసలు మన మాట్లాడే భాషలో టక 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 అసలు దమ్మెత్తకుండా అసలు చెప్తూనే ఉన్నారు. ఎంత కంఠస్థంగా చెప్తూ ఉండారంటే సరళంగా చెప్పేస్తూ ఉండారు. అసలు చాలా చాలా కనెక్ట్ అయింది నాకు. మళ్ళా రిజువనేట్ అయిపోయాను నేను. మళ్ళీ రిజువనేట్ అయిపోయి ఎలాగైనా చెయ్యాలి అని ఒక కవిత వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. చాలా కనెక్ట్ చేశారు. అలాగే ప్రోడక్ట్స్ కూడా అన్ని కూడా మంచిగా చాలా అద్భుతంగా వివరించారు. చాలా బాగుంది.
రికార్డింగ్ అవైలబుల్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మా డౌన్ లైన్స్ కి వాళ్ళకి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ షాకిర్ ఉన్నీసా మేడం, మీరు కూడా సో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు షాకిర్ ఉన్నీసా, మార్నింగ్ మేడం. భీమవరం నుంచి చెప్పండి. మాట్లాడుతున్నాను. భవాన్ సార్ చెప్పండి. చాలా చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా స్పీడ్ గా మాకు అందరికి అర్థమయ్యేటట్టు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హరి గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. అసలు ఒక్కసారి కూడా ఇంకా ఆగకుండా సార్ అయితే ఇంకా ఏకదాటిగా చాలా చక్కగా వివరించారు. మాకు కూడా ఇంత ఇలాంటి రోజు మాకు కూడా రావాలని అలాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. చాలా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా రికార్డింగ్ కావాలి సార్. రికార్డింగ్ యాక్చువల్ గా చేయలేదండి. యాక్చువల్ గా అవునా? ఏదైనా ఉంటే యాక్చువల్ గా రికార్డింగ్ ఆప్షన్ అనేది షఫీ సార్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు సపరేట్ గా చేసి కంపల్సరీ ఇస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఈ రోజు సెషన్ గురించి ఎవరైనా, సో ఇంకెవరైనా ఉంటే జస్ట్ ఇప్పుడే 7:00 దాటింది. సో ఇదండి, సో ఈ రోజు యొక్క సెషన్ మేజర్ గా. సో అలాగే మనందరికీ కూడా సో చాలా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో తెలియచేశారు. కాబట్టి ఈ రోజు మన గెస్ట్లు అందరూ కూడా ఎవరంటే, సో ఫస్ట్ టైం ఈ జూమ్ సెషన్ కి ఎవరైతే వచ్చారో ఈ రోజు ఇన్వైట్ చేయగా వాళ్ళే ఈ రోజు మన యొక్క స్పెషల్ గెస్ట్లు కాబట్టి సో వారందరికీ కూడా మోదీ కేర్ ఫ్యామిలీ తరపున వారందరికీ కూడా వెల్కమ్ చేస్తూ, సో మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో సో వారి ద్వారా సో మిగతా ప్రాసెస్ ని కంప్లీట్ చేసి సో మీరందరూ కూడా సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ ని సో ఇంతటితో ముగిస్తున్నామండి. సో నెక్స్ట్ సాటర్డే సో మరింత మందితో, ఎక్కువ మందితో, ఇంక ఇప్పుడు వచ్చిన వారి కంటే కూడా డబుల్ ఆఫ్ ది నెంబర్ తో సో ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఇంకా ఎక్కువ మంది జూమ్ సెషన్ కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం అండి. సో భాను గారు ఇంకేమైనా మాట్లాడతారా? అంతా హ్యాపీగా ఉందండి. మన చాలా మన టీటీడీ మేడం శ్రీదేవి మేడం గారికి, అలాగే మన టీటీడీ ఫౌండర్ మొహిద్దీన్ సార్కి, ఇలాగా మన లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి మనకు సపోర్ట్ ఇస్తున్నారు శ్రీదేవి మేడం గారు కానీ, మొహిద్దీన్ సార్ కానీ, అలాగే మన విజయలక్ష్మి మేడం గారు, అలాగే మన టాప్ అప్లైన్ లీడర్ డీజే రాజు సార్ కానీ, నటరాజు సార్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి అంత సమిష్టి కృషితోనే ఈ వ్యాపారం విజయవంతం అవుతుంది. మనంతా కూడా టీం వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఎవరో ఒక్కరిగా సింగిల్గా ఏది సాధించింది లేదు. టీం ద్వారా సబ్జెక్ట్ అవ్వాలని జస్ట్ ఒక నలుగురికి మనం చెప్పి నలుగురి చేత 3,000 కొనిపిస్తే చాలు, మనకి దగ్గర 1,000 రూపాయలు వస్తుందండి. లేదు జస్ట్ ఒక ఇద్దరు కొనుక్కున్నా, ఇద్దరు 3,000 కొనుక్కుని మనం 3,000 కొనుక్కున్నా 400-500 వస్తుంది. చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి, పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. అసలు ఏమైతే చదువుకోలేని నాలంటే 5వ తరగతి చదువుకున్నాడికి ఇంత బాగా అర్థమైపోయిందంటే అసలు మామూలుగా అందరూ కూడా మంచి చదువులు ఉన్నవాళ్ళు కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఈ ప్లాన్ అసలు ఏం కాదండి, 10 మందికి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ అయిపోతుంది అంతే. అదే సూత్రం. చాలా అద్భుతంగా మీరు హోస్ట్ గా కూడా మంచి మాస్టర్ గారిని కూడా చేశారు. థ్యాంక్ యూ అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీరు ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి వివరాలన్నీ తెలుసుకుని మళ్ళీ ఇంకా ఆలోచించండి, గుండె మీద చేసుకుని మరీ ఆలోచించండి. దీని ఎంతమందికి మనం ఆరోగ్యాన్ని అవ్వచ్చు, ముందు డబ్బు కన్నా ముందు ఆరోగ్యాన్ని అవ్వచ్చు. అద్భుతమైనటువంటి టీం సపోర్ట్ ఇస్తున్న సఫీ సార్కి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు కానీ, మా తమన్నా కానీ అందరికీ సపోర్ట్ ఇచ్చిన మా గురుగారు గ్రేట్ లెజెండరీ లీడర్ అంటామండి. ఆయన్ని ట్రైనింగ్ బ్రహ్మాని కూడా అంటాం. మేము ఇంత ట్రైనింగ్ గా మాట్లాడదా కారణం ఆయనే. అలాంటి బ్రహ్మానందం గారు కూడా నా యొక్క పాదవందనాలు తెలియజేసుకుంటాం. ఇంతటితో విరమిస్తున్నాం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా జూమ్ సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో మోదీ కేర్ తరపున అందరికీ కూడా వెల్కమ్ చేస్తూ సో ఈ రోజు ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.